హాయ్ హలో నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు మాల మహాసభ వ్యవస్థాపకులు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా, దళితులకు సంబంధించిన విషయాల్లో ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ముఖ్యంగా అట్రాసిటీకి సంబంధించినటువంటి ఏ కేసులు అయినా కూడా అటు ప్రభుత్వాలనైనా ముఖ్యంగా అగ్రవర్ణాలైనా ఎవరినైనా కూడా ప్రశ్నించే గొంతుకగా ఉంటూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు TV45 అన్న. బాగున్నారు అన్న? అంటే మిమ్మల్ని ఈ మధ్య కాలంలో చాలాసార్లు ఉద్యమాలను చూస్తున్నాం కానీ మీడియాలో కనబడట్లేదు, అంటే ఎక్కువ టైం ఇవ్వట్లేదు మీరు. ఈ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాదిగలను వాడుకొని అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేసింది, అది మీకు తెలిసిందే. అయితే అప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడి సమయానికి పరేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్లో మాత్రం మేము కమిటీ చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ తప్పించుకునే ప్రయత్నం చేసిండు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే బీజేపీకి వర్గీకరణ చేయాలని ఉందా, లేదంటే కమిటీ పేరుతో కాలయాపన చేయాలనే ఆలోచన ఉందా? అంటే వాస్తవం బీజేపీ కానీ భారతదేశం ఎక్కడున్న రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ గత 25 సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలుగా దీన్ని ఒక రాజకీయ అంశం, వాళ్ళ అవసరార్థం ఓట్ల బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నాయి. ఇది మాదిగ ప్రజలు గమనించటం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల ముందే ఈ అంశాన్ని తెర మీదకి తెస్తుంది MRPS. దానికి అండగా ఏదో ఒక రాజకీయ పార్టీ ఆ ప్లేసులు మారుతూ ఉంటాయి, రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి తప్ప MRPS నుండి ఒకే ఒక్క నాయకుడు ఉంటాడు, ఆయన కృష్ణమాదిగ గారు ఉంటాడు. దానికి ఆయన ఎక్కడి వరకు దిగజారుతాడంటే ఆయన స్థాయికి ప్రధానమంత్రిని తీసుకొచ్చాడు ఈరోజు కిందకి. ప్రధానమంత్రి అంటే భారతదేశంలో ఒక అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తి. ఆయన నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది ప్రజలందరూ కూడా భారతదేశంలో అధికార యంత్రాంగం, ప్రజలు, పార్టీలు గౌరవిస్తారు, ముందు ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి చిల్లర నాయకుల్లాగా వచ్చి ఆయన చేసే అధికారం లేదు. ప్రధానమంత్రి అయితే కావచ్చు కానీ భారతదేశానికి ఏ అంశాలు పడితే ఆ అంశాలు నోటి మాట ద్వారా అయ్యేది కాదు, ఆయన చెప్పేది కూడా కాదు, చెప్పకూడదు అసలు. అది ఆ ప్రధానమంత్రి ప్రతిష్టకి, ఆ పదవికి ఉన్న దీనికి చాలా కింద స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలుగా మోడీ గారు ఈరోజు కనపడ్డాడు. ఇది చూసుకొని MRPS మరలా తమ వసూళ్ల పర్వాన్ని అది ప్రారంభించింది. అంతే తప్ప నిజంగా ఆ విలువలు కాపాడే వ్యక్తులు చిత్తశుద్ధి వర్గీకరణ చేయాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన రాజ్యాంగంలోనే ప్రక్రియలు ఉన్నాయి. చేయొచ్చా లేదంటే రాజ్యాంగం స్పష్టంగా చేయకూడదని చెప్పింది, చేయటానికి వీల్లేదని చెప్పింది. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు రాజ్యాంగం చేయొద్దు అని చెప్తున్నప్పటికీ పాలకులు అన్నప్పుడు కేంద్రంలో అత్యంత పెద్ద పదవి అంటే రాష్ట్రపతి లేదంటే ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి గారే నేను మీకు సపోర్ట్గా ఉంటా, తప్పకుండా వర్గీకరణ అనేది నా బాధ్యత అని చెప్పేసి మాట్లాడి, అంతకుముందు కాంగ్రెస్ చెప్పింది, కాంగ్రెస్ మోసం చేసింది, ఇప్పుడు బీజేపీ చెప్తుందని చెప్పేసి మందకృష్ణ గారే అన్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు కమిటీ కూడా వేసారు కదా, మరి వర్గీకరణ జరుగుతుంది అనేది చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. మీరేమో రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక కమిషన్ వేసారు, కమిటీగా కమిషన్ వేసారు. ఆ కమిషన్ వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు SC/STల అంశంలో. దానికి ఆర్టికల్ 338 ప్రకారం కాన్స్టిట్యూషన్ బాడీ ఉంది, SC కమిషను, ST కమిషను. వాళ్ళు చేసే పని ఏంటంటే సంవత్సరం మొత్తం మీద భారతదేశంలో ఉన్న SCలు వాళ్ళ స్థితిగతులు, ఎడ్యుకేషను, ఆర్థికాభివృద్ధి, హెల్త్ అండ్ వెల్త్, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళకి చేసిన న్యాయం, కాంపెన్సేట్ చేసిన విధానాలు, వీటన్నిటిని కూడా సమాచారం తెప్పించుకొని ఆయా రాష్ట్రాల నుండి క్రోడీకరించి పార్లమెంటు ద్వారా రాష్ట్రపతికి ఆ కమిషన్ చేస్తుంది, నివేదిస్తుంది. దానితో పాటు తర్వాత ఈ పరిస్థితులను అధిగమించాలంటే SCలను సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా వైద్య రంగాల్లోనూ అన్ని రంగాల్లో మిగతా సమాజంలోని వర్గాల స్థాయికి తీసుకురావటానికి పార్లమెంటు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలా, ఎలాంటి మెరుగైన చర్యలు తీసుకుంటే వీళ్ళ మధ్య ఉన్న అసమానతలు తగ్గి సమాజంలో కొద్దిగా పైకి వస్తారు అనే రికమెండేషన్స్ని, సజెషన్స్ని నేషనల్ కమిషన్ ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత పార్లమెంటుది, ప్రభుత్వానికి, ప్రధానమంత్రిది. ఈ మొత్తం ప్రక్రియ విస్మరించి ఒక ప్రధానమంత్రి
ఎన్నికల మీటింగ్లోకి వచ్చి ఏది ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికల మీటింగ్లోకి వచ్చి మరీ అంత ఆయన విలువలను దిగజార్చుకొని ఓట్ల కోసం కేవలం, ఎందుకంటే ప్రధాని మీద కేసు పెడితే ఆయన డెఫినెట్గా దాంట్లో బాధ్యుడవుతాడు. ఎందుకని బాధ్యుడవుతాడంటే ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఎందుకంటే 2020లో పంజాబ్కు సంబంధించిన వర్గీకరణ కేసులో అక్కడ అరుణ్ మిశ్రా బెంచ్ 5 జస్టిసుల బెంచ్ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు పరిచే ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి బడ్జెట్ ఎలకేషన్లో కానీ విద్యా ఉద్యోగాల్లో నియామకాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసి తమ ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు అధికారం ఉంది అని చెప్పి అరుణ్ మిశ్రా బెంచ్ ఇచ్చింది. చివరిలో ఏం చెప్పాడంటే ఆయన ఇదే కేసులు 5 జడ్జీలు ఈవి చెన్నయ్య కేసులు అంటే ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఈవి చెన్నయ్య కేసులు ఫుల్ బెంచ్ వర్గీకరణ చెల్లదు అని చెప్పింది. అయితే నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఈ రెండింటి మధ్య 5 జస్టిసులు అక్కడ 5 జస్టిసులు ఇక్కడ కాదని వాళ్ళు అవునని వీళ్ళు అన్నారు. కాబట్టి ఈవి చెన్నయ్య కేసుని మరలా లార్జర్ బెంచ్ రివ్యూ చేయాలని ఆ బెంచ్ జడ్జిమెంట్లో రాసింది అరుణ్ మిశ్రా బెంచ్. దానివల్ల మళ్ళా ఈ అంశం వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చింది. దీని మొత్తానికి స్క్రిప్ట్ అయితే ఎక్కడో తయారవుతుంది. ఎందుకంటే 2020 మా కేసు 2004 డిసెంబర్లో జడ్జిమెంట్ వచ్చింది, నవంబర్లో. అప్పుడు ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడున్న పార్టీలు కానీ ప్రతివాదులు కానీ ఎవ్వరూ కూడా 18 సంవత్సరాల పాటు అన్యాయం జరుగుతుంది మాకు ఆంధ్రప్రదేశ్లో పోలే. ఇప్పుడు 5 జస్టిసులు వర్గీకరణ చెల్లదని ఇచ్చినప్పుడు ప్రతివాదులైన ప్రభుత్వం కానీ ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా ఏం చేయాలి, అన్యాయం జరిగింది అన్నప్పుడు లార్జర్ బెంచ్కి వెళ్ళాలి. మేము దీన్ని లార్జర్ బెంచ్ విచారించాలి లేదు ఫుల్ బెంచ్ విచారించాలని అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళలేదు. ఈ 18 సంవత్సరాల తర్వాత అప్పీల్కి వెళ్తే అప్పుడు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు అడ్మిట్ చేశాడు. న్యాయంగా ఒక టైం అనేది ఉంటుంది. ఏది జడ్జిమెంట్ ఇష్టం లేనప్పుడు పైకోర్టుకి వెళ్ళటానికి 2 నెలలు 3 నెలలు 6 నెలలు సమయం ఉంటుంది. అది మినిమంగా అది పాటించే సాంప్రదాయం. అదంతా కాదని ఆయన 18 సంవత్సరాలకు వెళ్ళి ఇమ్మీడియట్గా మాకు నష్టం జరుగుతుంది కాబట్టి అరుణ్ మిశ్రా బెంచ్ ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాకు వర్గీకరణ అమలు చేయమని ఆర్డర్స్ ఇవ్వండి. కేసు విచారణ పూర్తయ్యాక అప్పుడు జడ్జిమెంట్ ఏది వస్తే దానికి కట్టుబడి ఉంటాం అన్నారు. ఇక్కడ అంతకుముందు 2004కు ముందు రామచంద్రరాజు కమిషన్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా వర్గీకరణ చట్టం చేసినప్పుడు వాళ్ళు మాకు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు కూడా ఏమైందంటే సుప్రీంకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే మీరు 2 లిస్టులు తయారు చేయండి, అడ్మిషన్స్, ఇటు ఎంప్లాయ్మెంట్, వెల్ఫేర్లు ఎవరు లబ్ధిదారులు అవుతున్నారు ఏబిసిడీల ప్రకారం ఒక లిస్టు కాకుండా జనరల్గా అయితే ఎంతమంది లబ్ధిదారులు వస్తారో ఒక లిస్టు తయారు చేయమని తయారు చేసి వర్గీకరణ ప్రకారం ఏబిసిడీల ప్రకారం ఇప్పుడు నియామకాలు చేసుకోండి. అయితే రేపు ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో దాని మేరకు ఆధారపడే ఈ ఉద్యోగాలు ఈ అడ్మిషన్లు ఉంటాయని చెప్పింది. అంగీకరించింది ప్రభుత్వం. ఓడిపోయాక అప్పటికి మాకు కొంతమంది మాలకు సంబంధించిన మిగతా ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపుల్లో బి గ్రూపు మినహాయించి మిగతా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాల కాలంలో ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 35 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు ఈ ప్రక్రియ కొనసాగింది. 40 ఏళ్ళు వచ్చాక ఆయన ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునేదానికి అర్హుడు కాదు. అట్లా కొన్ని వేల మందికి ఎలిజిబిలిటీ పోయింది. తర్వాత మేము మళ్ళీ వెళ్ళాం. ఫైనల్ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఈ అడ్మిషన్స్ అపాయింట్మెంట్స్ ఉన్నాయని ఇంటీరియం ఆర్డర్ ఉంది. దీని ప్రకారం ఆ లిస్టులు తీసి నష్టపోయిన వాళ్ళకి ఇవ్వమన్నాం. అప్పుడు కూడా సుప్రీంకోర్టు మా పట్ల వివక్ష చూపించింది. అప్పుడేముంది, అయింది ఏదో అయిపోయింది, ఇక నుంచి సాగుదాం తప్ప కనీసం మనకి
నష్టపరిహారంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా, సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసన్నా ఇవ్వండి, ఎంజాయ్ చేసేవాడిని తీయొద్దు. మరి నష్టపోయిన లైఫ్ పోయింది కదా, వాళ్ళు కనీసం క్రియేట్ చేసన్నా ఇవ్వండి అని చెప్పి మేము అడిగాం, ప్రాధాయపడ్డాం. కోర్టు అంగీకరించలే. సరే అప్పుడు 35-40 వేల మంది ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నష్టం జరిగింది. ఎందుకంటే అప్పుడు జరిగిన డిఎస్సీలు అన్నిటిలో అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 10 లక్షల మంది మాలాస్ ఉంటే, ఆది ఆంధ్రాస్ ఉంటే మాదిగలు 25,000 ఉంటారు. ఓకే. డిఎస్సిలో వీళ్ళకి వెయిటేజ్ మార్కులతో ఉద్యోగాలు వచ్చినాయి 7%. 10 లక్షల మంది ఉన్న ఆది ఆంధ్రాస్ 1%. వాటికి ఉద్యోగాలు 52 రోస్టర్ పాయింట్. అంటే 100 ఉద్యోగాలు వరుసనే ఉంటే 52వ ఉద్యోగం వస్తుంది వాళ్ళకి. అట్లా 100 పాయింట్ రోస్టర్లో జరిగింది. ఇప్పుడే అయిపోయింది అక్కడ 7%, 25,000 మందికి 7%, 10 లక్షల మందికి 1%, 1 ఉద్యోగం. వీళ్ళకి 7 ఉద్యోగాలు. 6 జిల్లాల్లో రిలీజ్ లేరు. ఏది ఏ గ్రూప్లో ఉన్నా రిలీజ్ బీకి వచ్చింది. బి మొత్తం 8 అక్కడ ఎంజాయ్ చేసింది. తర్వాత వచ్చేసరికి మాకు ఇక్కడ సి గ్రూపులో కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ఎవరికి కిందకి రాదు అది. మళ్ళీ డి గ్రూపులో ఉన్న ఆది ఆంధ్రాస్ 4 జిల్లాలే ఉన్నారు. మిగతా 20 జిల్లాల్లో వీళ్ళు లేరు. ఈ ఒకటి మళ్ళీ పైకి ఏకొచ్చింది, ఏ నుండి మళ్ళీ బీకి వచ్చింది. ఇట్లా 9 ఉద్యోగాలు వాళ్ళకెళ్ళి 7 మాకు వచ్చినాయి. రెల్లి పాకి వాళ్ళకి 1 వచ్చింది. వాళ్ళలో ఉమెన్ రిజర్వేషన్ పోయింది. ఒక ఉద్యోగంలో 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది సాధ్యమైద్దా? సాధ్యం కాదు. ఈ ఏ డి గ్రూపుల్లో ఉమెన్ రిజర్వేషన్ లేదు, అది రాజ్యాంగ వ్యతిరేకం కదా. రెండోది వీళ్ళు ఏంటంటే ఇది వర్గీకరణ పేరుతోటి మిగతా వర్గాలు ఈక్వాలిటీ ఉన్న, సమానత్వం ఉన్న ఈ వర్గాలు ఎస్సీ కులాలని సమానంగా ఆ పోటీ పడి నెగ్గే సాధించుకునే ఉద్యోగాలను ఏమైందంటే ఇక్కడ 1% ఉన్న ఆది ఆంధ్ర రెల్లి పాకి గ్రూపులు 12 కులాలు ఉన్నాయండి. ఈ 12 కులాల్లో ఒక ఉద్యోగం పోతే ఒక కులానికే వచ్చింది అనుకున్న 11 కులాలు ఎక్స్క్లూడ్ అయిపోతున్నాయి. అసలు పోటీ పడేది లేదు అక్కడ. అంటే ఏదో ఒక 11 కులాలు ఏ గ్రూప్ రోజుల్లో రిజర్వేషన్ నుండి దూరం అయిపోతున్నాయి. అట్లాగే బి గ్రూపులో 7% ఉంది వాళ్ళకి రిజర్వేషన్. 18 మాదిగ కులాలు ఉన్నాయి ఆ గ్రూపులో. ఇక్కడ 7% ఏదో ఒక కులం అనుభవించవచ్చు, లేదు 7 కులాలు పొందినాయి అనుకున్న 11 కులాలు ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. మళ్ళా సి గ్రూప్ వచ్చేసరికి 24 మాలగా అనుబంధ కులాలు ఉన్నాయి. మాకు 6% పోతే 18 కులాలు మళ్ళీ ఇక్కడ ఏదో ఒక 18 కులాలు రిజర్వేషన్ నుండి అసలు అందుకునే అవకాశం లేకుండా పోతుంది. డి గ్రూపులో 4 కులాలు 1%, ఇక్కడ ఒక 3 ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇక్కడ సామాజిక న్యాయం పేరు చెప్పి కులాలను వెళ్ళి గెంటి వేసే, రిజర్వేషన్లు పొందే ప్రక్రియ నుండి గెంటి వేసే సిద్ధాంతం అది. ఆ కమిషన్ చెప్పింది అది. ఈ గెంటి వేయటం ద్వారా అన్రెస్ట్ తీసుకొచ్చే సమాజంలో అసలు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దని ఈ మిగతా రిజర్వేషన్ అందుకోలేని కులాలు తిరుగుబాటు చేసే దాకా తీసుకురావటానికి ఈ ప్రయత్నం జరిగింది, ఈ కుట్ర జరిగింది. దానికి పావుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉపయోగపడింది బాగా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, అందుకే ప్రైమ్ మినిస్టర్ని కూడా వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే ఎన్నికల వేదిక ముందు బ్రీఫింగ్ ఉంటుంది వాళ్ళకి, ఆయా రాష్ట్రాల్లో ఏం మాట్లాడాలా, ఏమి ప్రైమ్ మినిస్టర్ ద్వారా చెప్పిస్తే మాకు ఓట్లు వస్తాయి. అన్ని పార్టీలు జరిగే తంతే ఇది. అయితే ఇంతవరకు జరిగిన వర్గీకరణ ఉద్యమం ప్రారంభమయ్యి ఇప్పటి వరకు జరిగినది మొత్తం ప్రక్రియలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉధృతంగా, అంటే మాల మహానాడు ఎంఆర్పిఎస్ పెద్ద ఎత్తున లక్షల మంది రోడ్డు మీదకి వచ్చిన దశలో కూడా ఏ ప్రధాని ఇట్లా మాట్లాడలేదు. ఎన్నికల మీటింగుల్లో హామీలు ఇచ్చారు. ఎవరు చెప్పేవాళ్ళు బయటకు వచ్చి ఈ టీం వెళ్ళిన వాళ్ళు ఎంఆర్పిఎస్ ప్రతినిధులు ప్రైమ్ మినిస్టర్కి వినతి పత్రం ఇవ్వటం, బయటకు వచ్చి లాళ్ళు ఆ ప్రధానమంత్రి గారు మాకు హామీ ఇచ్చాడంట, హోంమంత్రి గారు హామీ ఇచ్చి, ఏ సంఘమైనా డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు న్యాయబద్ధం కానీ రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడరు.
అమిత్ షా అంటే హోంమంత్రి లాంటి వ్యక్తులు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ వెనక ఒక పెద్ద సిస్టమ్ ఉంది, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, లా డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆచితూచి మాట్లాడాలి. మరి ఎంత బురిడి కొట్టించారంటే ఇద్దరు కృష్ణులు ఇక్కడ, ఆయన్ని కృష్ణమాదిగా కిషన్ రెడ్డి ఇద్దరు. మరి ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ని చీట్ చేయటం కదా అది. కోర్టులో ఉన్న విషయం ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి తెలుసుద్దా? ఇది ఒక చిన్న అంశం. భారతదేశంలో సుప్రీంకోర్టులో ఉన్న లక్షల పెండింగ్ ఉన్న లక్షల కేసుల్లో, బెంచ్ కాన్స్టిట్యూట్ అయిన కేసుల్లో ఇది ఒకటే. అది ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో ఉండదు. చెప్పాల్సిన వాళ్ళ క్యాబినెట్ సెక్రటరీ కానీ, పర్సనల్ సెక్రటరీలు కానీ ప్రైమ్ మినిస్టర్ ఇది మాట్లాడకూడదని చెప్పాలా? సుప్రీంకోర్టులో ఉన్న అంశం మీద ఆయన మాట్లాడితే అది ప్రభావితం అయింది కదా. ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వచ్చాక అక్కడున్న ఈ లీగల్ కౌన్సిల్స్ అన్ని ఆఫీసుల్లో ఇది ఆపగలిగేది లేదు. ఆర్టికల్ 370 లాగా, ఎన్ఆర్సీ లాగా, సిఐఏ లాగా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని బహిరంగంగా రోడ్ల మీద కాన్స్టిట్యూషన్ గబ్బులో మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత దాకా రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేశారో వీళ్ళు చూడండి. ఇంకొక ఇక్కడ విషయం అన్న, మీరు అన్నారు ఇప్పుడు పంజాబ్ కోర్టు ఇచ్చినట్టుగా మందకృష్ణ ఫైట్ చేస్తున్నదంతా కూడా పంజాబ్ కోర్టు ఇచ్చినట్టుగా రాష్ట్రాలకు హక్కు ఉంది కాబట్టి రాష్ట్రాలు చేసుకోవచ్చు, దాని ప్రకారంగా మా తెలుగు రాష్ట్రాల్లో చేయండి అని చెప్పేసి అడగడం ఒకటి. ఒకవేళ నరేంద్ర మోడీ కనుక అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆయన కనుక ఇన్వాల్వ్ అయ్యి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలతోని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగితే అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మందకృష్ణ గారు చేసే పోరాటం కూడా ఎందుకు ప్రధానమంత్రిని పట్టుకున్నారు, మీరు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకురచ్చారు అని అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి ఇంకో నీకు కావాల్సిన విషయాల్లో నేను సహాయం చేస్తాను, ఈ మా వర్గీకరణ విషయంలో నాకు సహాయం చేయి, మీ అసెంబ్లీ తీర్మానం చేయండి అని చెప్పేసి అంటే నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత లేదంటే కేంద్రం చెప్పిన తర్వాత ఇక్కడ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ పాలనలో ఎక్కువ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ రాష్ట్రాల్లో అది అమలు అయితే తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళు గొడవ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మందకృష్ణ ఫైట్ చేస్తున్నాడు అనేది ఆయన చెప్తున్న విషయం. మీరేమంటున్నారు, అది కేంద్రంలో అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ప్రధాని మాట్లాడద్దు అంటున్నారు. ఆల్రెడీ ప్రధాని మాట్లాడిండు, కమిటీ వేసిండు, ఆ కమిటీ రిపోర్ట్ కూడా లోక్సభ ఎన్నికల ముందే వస్తుంది, తప్పకుండా మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మేము అవసరమైతే వర్గీకరణ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు మొత్తం కూడా బీజేపీ మళ్ళీ గెలిపించుకోవడానికి మేము పని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇవంతా చూసేది ఉంటే ఒక పని అయితే ముందుకు సాగుతుందేమో అన్నట్టుగా ఉంది. మరి సుప్రీంకోర్టు తీర్పు పక్కన పెట్టేసి ఇదంతా జరిగే అవకాశాలు ఉంటాయా? అది లేదండి. ఎందుకంటే ఈ మొత్తంలో బీజేపీ విధానాన్ని మనం చూస్తే బలహీనంగా ఉన్న దగ్గరే బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళ ప్రభుత్వమే గత 10 సంవత్సరాలుగా ఉంది. బీహార్ వాళ్ళకి జెండా మోసేవాళ్ళు ఉన్నారు అనుకూలంగా. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అంటే మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న బలమైన పార్లమెంటు సీట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ఉంది. మరి అదే రాష్ట్రాలు కేంద్రానికి రాసిన లేఖలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. లేఖలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ చేత అనుకూలం బీజేపీ ఇక్కడ కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా కర్ణాటక ప్రభుత్వం నుండి అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసి మాకు అంగీకారం అయ్యి వర్గీకరణ అని చెప్పి ఒక లెటర్ పంపలేదు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చినాయి, గతంలో ఇచ్చినాయి, ఇప్పుడు ఇచ్చినాయి, టీఆర్ఎస్ ఇచ్చింది, తర్వాత అక్కడ ఉన్న వైసీపీ కూడా ఇచ్చింది. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్నికల ప్రహసనంగా వేదిక మీద మాట్లాడుతున్నారు తప్ప ఆచరణాత్మకంగా మా రాష్ట్రంలో చేయండి, మాకు ఇష్టమైన అసెంబ్లీ తీర్మానాలు ఎందుకు చేసి పంపటం లేదు? ఇప్పటి వరకు 4 రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించి పంపిణీ. అవి 2 ఆంధ్ర తెలంగాణ, 3 పంజాబ్, 4 బీహార్ కూడా ఆమోదించింది తప్ప ఇప్పటివరకు చేయలేదు, చట్టం చేయలేదు. అక్కడ బీహార్ వాళ్ళేమో దళిత్ మహాదళిత్ అని పెట్టారు వర్గీకరణ, కులపరమైన వర్గీకరణ లేదు. అక్కడ 2 గ్రూపులు రిజర్వేషన్లు ఎంజాయ్ చేసిన అంటే ఒక రకంగా అదేంటంటే క్రీమీ లేయర్ లాంటిది అనుకోండి. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, అదే రిజర్వేషన్ ద్వారా ఏ రకమైన లబ్ధి పొందని ప్రజలు, అట్లా దళిత్ మహాదళిత్ అని వాళ్ళు 2 గ్రూపులు చేశారు. తమిళనాడులో ఏం చేశారు, అది బెస్ట్ పాలసీ.
తమిళనాడులో ఏం చేశారంటే వర్గీకరణ లాగా చేశారు. అది కూడా ఎట్లా చేశారంటే అక్కడ 15% ఎస్సీలు ఉన్నారు. వాళ్ళు అక్కడున్న అరుంధతి అనే కులానికి, అంటే లైక్ మాది కనుకోండి, వాళ్ళకి వాళ్ళ అనుబంధ కులాలు 7 ఉన్నాయి. అక్కడ రిజర్వేషన్ల వర్గీకరణ కావాలని అడిగినోడు వాళ్ళకి చెకిలియాను ఇట్లాంటి కులాలు, అరుంధతి ఆరు, చెకిలియాను ఇట్లాంటి కులాలు ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే 3% పెంచి 15 మొత్తం తమిళనాడులో ఉన్న ఎస్సీ కులాలు ఎంజాయ్ చేస్తాయి పోటీ పడి. ఎక్స్క్లూజివ్ ఈ 7 కులాలకి, అరుంధతీయులకి, మిగతా వాళ్ళకి 3% ఇచ్చి 3 రోస్టర్ పాయింట్లు కూడా ఫిక్స్ చేశారు వాళ్ళకి. ఆ రోస్టర్ పాయింట్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆ 7 కులాలే పోటీ పడతాయి ఆ 3 ఉద్యోగాలకి. ముందు రోస్టర్లో సెకండ్ రోస్టర్ పాయింట్ జాబ్ వచ్చింది అనుకోండి, అది అరుంధతి ఆ గ్రూపులో ఉంది కాబట్టి వాళ్ళు పోటీ పడతారు, వాళ్ళు మాత్రమే. అది ఎస్సీ రిజర్వ్డ్ ఉద్యోగం రోస్టర్ పాయింట్ అయినా ఈ మిగతా 40 కులాలు దాంట్లో పోటీ పడ నోటిఫికేషన్ ఇవ్వరు. ఇక్కడ వీటిలో ఏది వచ్చిన ఈ 15%లో ఈ 7 కులాలు కూడా పోటీ పడవచ్చు. అట్లా వాళ్ళకి ప్రత్యేకంగా కల్పించారు. అట్లాగే ఇక్కడ పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ వాల్మీకిస్, మజ్బీ సిక్కులని బాగా వెనకబడిన షెడ్యూల్ కులాలు ఉన్నాయి. వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు ఉన్న దగ్గర, ఆ ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళ ప్రాతినిధ్యం చూడండి. చూసి వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోతే 4 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే సగం వాళ్ళకి ఇవ్వండి, 50% వాళ్ళకి ఇవ్వండి. మిగతాది మళ్ళీ జనరల్గా ఈ పోటీ ఇంతే ఉంటుంది. పంజాబ్లో ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే అక్కడ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ 2 కలిసి ఉంటాయి. డిపార్ట్మెంట్ ఒకటైంది. అందుకని ఇప్పుడు అరుణ్ మిశ్రా బెంచి వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇంద్రసాని కేసు మీద పెట్టి మా కేసుకి 3 వేసి జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇంద్రసాని కేసు మాత్రం బీసీలు వాళ్ళ క్రీమీ లేయర్కి సంబంధించిన కేసు జడ్జిమెంట్, అది దాంట్లో తరగతులుగా విభజించుకోవచ్చు అని వాళ్ళని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఎందుకుందంటే వీళ్ళు బీసీలు అని చెప్పి వాళ్ళ పర్సెంటేజ్ మరి 50% బీసీలు ఉన్నారు దేశం అంతా అని చెప్తున్నారు. మరి 25% ఎందుకు పరిమితం చేశారు వాళ్ళ రిజర్వేషన్లో? మరి 50% ఇవ్వాలిగా. ఎందుకు ఇవ్వలేదంటే ఆ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. తమిళనాడు 68% పెంచింది కదా, అది ప్రత్యేకంగా దాంట్లో వాళ్ళు చట్ట సవరణ చేసుకున్నారు, వీటిలో రాజ్యాంగంలో పొందుపరిచారు, అట్లా ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి 25% బీసీలకు ఇస్తుంది. అయితే ఆ జడ్జిమెంట్ దాని ప్రకారం కులాలని ఆ పర్సెంటేజ్ అమలు పరిచే విధానం వర్గీకరణ చేసుకునేది బీసీల్లో ఉంది కాబట్టి ఇంద్రసాని కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని ఇక్కడ మాకు ముడిపెట్టింది పంజాబ్ హైకోర్టు. ఈ పంజాబ్ కేసు విచారించిన అరుణ్ మిశ్రా బెంచ్. అందువల్ల ఏంటంటే ఆ బెంచ్కి ఎస్సీలు అసలు ప్రత్యేకంగా రాజ్యాంగం గుర్తించిన ప్రజలు, వీళ్ళ హక్కుల్లో కానీ రాజ్యాంగపరమైన అంశాల్లో మనం తీర్పులు ఇవ్వకూడదు, చేయాల్సిన ఇది చట్టసభలకు మాత్రమే ఉంది, పార్లమెంటుకే ఉంది, పార్లమెంటులో కూడా 3/4 మెజారిటీ ఉండాలి. అట్లాగే దీన్ని అమలు పరచాలంటే దాన్ని సవరించాలన్నా లేదా మనం ఏదైనా అమెండ్మెంట్ చేయాలంటే 3/4 రాష్ట్రాలు అంగీకరించి పంపాలా అనే అంశాలు విస్మరించింది సుప్రీంకోర్టు ఇక్కడ. ఎందుకంటే ఉమ్మడి చట్టం ఉంది, ఎస్సీలు బీసీలు ఉమ్మడి చట్టంగా ఉంది కాబట్టి వాళ్ళు సైటేషన్స్ అన్ని కూడా ఇచ్చిన జడ్జిమెంట్లు బీసీలకు సంబంధించిన జడ్జిమెంట్లే ఇచ్చారు. ఇచ్చే రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ చెప్తూ మాది ఇక్కడ ఈ కేసులు అడ్డం ఉంది కాబట్టి ఇవి చిన్న కేసులు ఇచ్చిన సంతోష్ హెగ్డే గారి జడ్జిమెంట్ హిమాలయ శిఖరాల్లాగా అడ్డం ఉంది దీనికి. అందువల్ల వాళ్ళు చేయలేరు. మేమెందుకు అయితే మేము ప్రజలకు తెలియాలా, న్యాయస్థానంలో జడ్జిమెంట్ ఏమన్నారు రానియండి, ఇదిగో ఇది న్యాయం, ఇది రాజ్యాంగం, ఇది ధర్మం, ఇది వాస్తవం అని తెలియాలి. ఇప్పటికీ ఇప్పుడు సెన్సస్ తీస్తే ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో రామచంద్రరావు కమిషన్ ఇచ్చిన నాటి రిపోర్టులో ఉన్న లెక్కలు లేదు ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన లెక్కలతో పోలిస్తే మోర్ దెన్ 70% మాదిగులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాల్లో ముందున్నారు మిగతా షెడ్యూల్ కులాల కంటే.
ఇది వాస్తవం. ఓకే. మరి ఇది ఏ అసమానత ఏ న్యాయం జరిగిందని ఇప్పుడు ఎంఆర్పిఎస్ కోసం వర్గీకరణ చేయాలి? వాళ్ళు ఏం చెప్తారు? ఈ బైండ్లోళ్ళు, బేగరోళ్ళు, బుడగజంగం వాళ్ళు ఇట్లాంటి 500, 1000, 2000 లోపు కులాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం కోసం అని చెప్తారు. మరి 25 సంవత్సరాల కాలంలో ఏ బేడజంగం బుడగజంగం వాడి కన్నా ఒక్క రిజర్వ్డ్ సీట్ ఇప్పించారా మీరు? సామాజిక న్యాయం అనేవాళ్ళు అంటే నిజానికి అసలు ఎస్సీలకు ఇవ్వడానికి సంబంధించిన విషయంలోనే మాలా మాదిగలు ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, బేడ బుడుగ జంగాలకో లేకపోతే రెల్లి కులస్తులకో వాళ్ళకో వీళ్ళ కోసం. అంటే మీరు కదా, మీరు సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం ఇప్పుడు మాల మహాసభ పోరాటం చేసినా లేదంటే మాదిగ దండలో పోరాటం చేసినా ప్రతిసారి ఏం జరుగుతుందనంటే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మినిస్టర్ పదవులు వచ్చినాయి అని అంటే ఈ రోజు తెలంగాణలో కూడా మాదిగ ఉపకులాలకు మినిస్టర్ పదవి ఇచ్చి మాల ఉపకులాలకు మినిస్టర్ పదవి ఇచ్చారు. మాదిగకు మాలకు మినిస్టర్ పదవి రాకపోతే వాళ్ళు ఏం చేసారు? మాదిగలకు మినిస్టర్ పదవి ఇవ్వాలి, మాలలకు మినిస్టర్ పదవి ఇవ్వాలి. అంటే సామాజిక న్యాయంలో కూడా ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. మాలలు మాదిగలు కొట్లాట చేస్తున్నారు, మిగతా అన్ని కులాలకు కూడా నష్టం జరుగుతుంది అనేది సామాన్యంగా ఎస్సీలు కాని కులాల వాళ్ళు కూడా చెప్తున్నటువంటి విషయం ఇదే. రిజర్వేషన్లకు సంబంధించి అడ్మిషన్స్ కానీ, అపాయింట్మెంట్స్లో కానీ, లేదు వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది సార్. ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా గతం కంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెరిగారు, అన్ని రంగాల్లో పెరిగారు. దీనివల్ల ఏమైందంటే నోటిఫికేషన్లు ఇచ్చేది తగ్గిపోయింది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల శాతం తగ్గిపోయి అవుట్ సోర్సింగ్ ద్వారా, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా గవర్నమెంట్ వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటా ఉంది. ఇందువల్ల కొంత ఎక్కువ శాతం నష్టం అక్కడ జరిగింది. ఉన్న అరకొర ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి 1,00,000 మంది పోటీ పడే పరిస్థితి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ అసలు మా మధ్య వస్తూ ఉన్న సమస్య ఏంటంటే, అందుకని ఈ కింద కులాల దాకా అసలు రావటం అనేది కళ. అందుకని వాళ్ళని తమిళనాడు తరహాలో ఐడెంటిఫై చేసి కొన్ని రోస్టర్ పాయింట్లు ఫిక్స్ చేసి రిజర్వేషన్ శాతం పెంచేవాళ్ళు. ఎందుకంటే మొన్న 10% ఎకనామిక్ వీకర్ సెక్టర్ అని తీసుకున్నారు కదా, 50% సీలుకు దాటకూడదని. మరి వీళ్ళు ఎట్లా 10% అదనంగా తీసుకుంటారు చెప్పండి? అట్లా ఇక్కడ నిజంగా వీళ్ళ పట్ల ఈ రాజకీయ పార్టీలకి ప్రేమ ఉంటే, పేదవాళ్ళ పట్ల కానీ ఈ కింద ఉన్న కులాల పట్ల వీళ్ళు ఏ వర్గాలకు నష్టం అన్యాయం జరుగుతుందని సానుభూతి చూపిస్తున్నాడు. వాళ్ళ పట్ల కనీస సానుభూతి ఉంటే వాళ్ళకి కొన్ని అవకాశాలు క్రియేట్ చేయాల్సిందే, ఇవ్వాలి. ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇక్కడ క్రీమీ లేయర్ అనేది అన్ని స్థాయిల్లో అన్ని వర్గాలుగా అడ్డమే. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకుల పిల్లలతోటి గ్రామాల్లో ఉండే పిల్లలు, ఎస్సీ పిల్లలు పంచాయతీ పడి తెలుగు మీడియం వాళ్ళు పోటీ పడగలుగుతారా? అక్కడున్న ఉద్యోగి పిల్లవాడితో కూడా పోటీ పడలేడు. దీంతో గ్రామాలకి పట్టణాలకి మధ్య ఉన్న ఎస్సీల మధ్య వేరే అంతరాలు ఉంది. గ్రామంలో ఉన్న ఎస్సీల మధ్య కూడా ఉద్యోగుల పిల్లలు, కూలికి వెళ్ళే వాళ్ళ పిల్లల మధ్య అంతరాలు. కాబట్టి సరే వీళ్ళని మినహాయించమని అడుగుదామా? మాకు ఎందుకు రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మినహాయించండి అందామా? వాళ్ళు ఉండగానే ఇక్కడ వేలు బ్యాక్లాగ్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు పోటీలో ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు లేరని చెప్పి నువ్వు బ్యాక్లాగ్ పెడతా ఉన్నావు. సరే ఈ రిజర్వేషన్లు ఏమన్నా ఆర్థికంగానో చదువుని బట్టి లేదు, వాడి రాజకీయ పనిని బట్టి వచ్చినాయి అంటే అది కాదు. కేవలం ఇది అంటరానితనం పునాదిగా వచ్చిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్. ఇక్కడ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా ఆ అంటరాని వాడే. అంటరానితనం పోదు. రేపు ఈ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే అవుతుంది, అవసరం అయితే. ఇక్కడ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కాడు, వాడు అటెండర్ కూడా కాకపోవచ్చు. తండ్రి సంపాదించిన ఉన్నదంతా పోయినా వాడు ఇంకెక్కువ సంపాదించినా, తక్కువ సంపాదించినా, లేకపోయినా కులంగా అస్పృశ్యుడే. కాబట్టి ఈ రిజర్వేషన్ల యొక్క పునాది రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళ ఉద్దేశం ఏదంటే ఈ అంటరానితనం పోయేంత వరకు. అంటే మారాల్సింది ఇటు షెడ్యూల్ కులాల సమాజం కాదు, అసలు 85% అంటే మిగతా సమాజం ఎప్పుడైతే వీడిని అంటరాని వాడుగా చూడదో, ఎప్పుడైతే వీడిని నా సహోదరుడు అని భావిస్తుందో సమాజం, అప్పటిదాకా ఈ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. అప్పటి వరకు
ఈ అభివృద్ధి అందుకున్నవాడే ఒక కుటుంబంలో 5-6 ఉద్యోగులు ఉన్నారు. టీచర్కు మా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో అయితే ఒక టీచర్ ఉంటే ఆయన టీచర్ని చేసుకుంటాడు. వాళ్ళ పిల్లలు 5-6 ఉద్యోగాల్లోనే ఉంటారు. అయినా వాడిని మినహాయించడానికి లేదు. ఎందుకు? వాడు 100 సార్లు ఎన్నిసార్లు గంగలో మునిగి వచ్చినా వాడు అన్టచబుల్. ఆ పాపం పోదు. అందుకని మేము నష్టమే అయినా కానీ మేము మాలో షెడ్యూల్ కులాల సంబంధించిన దానిలో క్రీమీ లేయర్ని మినహాయించడానికి ఒప్పుకోండి. అందుకు రెండో అంశంగా ఇక్కడ ఈ కింద కులాలని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలనేది సుప్రీంకోర్టు చెన్నై గారి జడ్జిమెంట్లో చెప్పింది. వాళ్ళకి పరుగులో వెనకబడినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వండి, కోచింగ్ ఇవ్వండి, వసతులు కల్పించండి, అదనంగా ఏం కావాలో అవన్నీ చేయండి, చేసి ఈ ఎస్సీలతో పోటీ పడే విధంగా తీసుకురండి అని చెప్పింది. ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పిందంటే మాదిగలకి ఇక్కడ రాష్ట్రం మొత్తం 24 జిల్లాల్లో ఉన్న మాదిగలు వాళ్ళ జనాభాకి వచ్చే అంటే 7% జనాభా ఉంటే 7% అవకాశాలు అందుకున్నారు, మించి అందుకున్నారు కొన్ని చోట్ల. అట్లాగే మాలాస్ ఈ రాష్ట్రంలో ఉన్న మాలాస్ వాళ్ళ జనాభాని మించి రిజర్వేషన్లు అందుకున్నారు. ఆది ఆంధ్రులు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ జనాభాని మించి ఆది ఆంధ్రులు కూడా అందుకున్నారు. అంటే ఈ 3 కులాలు తప్ప 57 కులాలు, కొన్ని కులాలేమో అరకొరగా అందుకొని, కొన్ని కులాలు అసలు అందుకోలేదు, ఎడ్యుకేషన్ అందుకోలేదు, ఎంప్లాయ్మెంట్ అందుకోలేదు, వెల్ఫేర్ అందుకోలేదు, సంచార జాతులకు ఉన్న వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో కనపడలేదు అని ఉషా మెహ్రా చెప్పింది. ఈ సామాజిక న్యాయ ఉద్యమం చేస్తున్న ఎంఆర్పిఎస్ మీకు నష్టం జరగల, మీ సామాజిక వర్గానికి నష్టం జరగల, మాల సామాజిక వర్గానికి నష్టం జరగల. కమిషన్ చెప్పింది. ఉషా మెహ్రా కమిషన్ అమలుపరచండి అంటున్నారు ఎంఆర్పిఎస్ నాయకులు. చెప్పిన వాస్తవం అది. అవి ఇచ్చిన అన్ని 24 జిల్లాల డేటా ఇచ్చింది. ఒక 100 దాదాపు 200 పేజీల పుస్తకంలో రిపోర్ట్ ఇచ్చిందా. అది పార్లమెంట్కి ఇచ్చారు, కోర్టుకి ఇచ్చారు, కమిషన్కి ఇచ్చారు. కమిషన్ అయితే అసలు ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. రామచంద్రరావు కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు, ఉషా మెహ్రా చేయలే. ఎందుకు? వాస్తవాలు లేవని చేయటం కాదు, అసలు నీకు అధికారం లేదు, నువ్వెవరు? అంతే. అసలు ఏదన్నా అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందని చెప్పాల్సింది మేము. ఏం చేయాలో చెప్పే అధికారం మాకుంది. ఎందుకు? మేము కాన్స్టిట్యూషన్ బాడీ. మరి ఉషా మెహ్రా కమిషన్ వేసింది ఎవరు? అప్పుడున్న ప్రభుత్వం కదా. ఏది మోడీ గారు అట్టయితే ఈరోజు వేదికల మీద నేను చేసేస్తానంటున్నాడు. వాళ్ళు చేశారు కాబట్టి చేసిన దాన్నే నేషనల్ అదే పార్లమెంట్ తిప్పికొట్టింది. అదే పార్లమెంట్లో నేషనల్ కమిషన్ కోర్టులు అఫిడవిట్ చేశారు అండి. ఈ నివేదికని అంగీకరించాల్సిన అవసరం లేదు, మేము వ్యతిరేకిస్తున్నాం, వీళ్ళకి అధికారం లేదని ఇచ్చింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒక కమిటీ వేస్తానన్నాడు. వేసేటప్పుడు ఇదేమన్నా ఆయన ప్రైవేట్ ఎస్టేట్ కాదు, అంతే కాదు. ప్రైమ్ మినిస్టర్ నువ్వు అంతే. అంటే నువ్వు ప్రతిదీ చేయగా ఇప్పుడు 370 రద్దు చేయొచ్చు, సిఐఏ తేవచ్చు మీరు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, వాటికి మెజారిటీ ఉంటే చాలు నీకు. దానికే రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకోవాల్సిన పనిలే. కాశ్మీర్లో ఉన్న 370 రద్దు చేస్తామంటే మిగతా 27 రాష్ట్రాలకి ఏం సమస్య? చేసేయమంటాడు. ఎందుకు? అక్కడ వాళ్ళ మెజారిటీ ప్రజలు ఒప్పుకోవాలి ఎప్పుడైనా. అందుకే బాబాసాహెబ్ కూడా ఏమంటాడంటే అంబేద్కర్ గారు, అసలు డెమోక్రసీ ఇది మెజారిటీ మైనారిటీ అనేది కాదు, ఇక్కడ ఏకాభిప్రాయం ముఖ్యం అంటాడు. కన్విన్స్ చెయ్యి. కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అంతా అదే కదా. మొత్తం డిబేట్స్లో వచ్చిన ప్రాథమిక హక్కుల దగ్గర వచ్చిన చర్చలో కానీ, ప్రాంతాల దగ్గర వచ్చిన చర్చ కానీ, అట్లాగే రాష్ట్రాల విభజన కానీ, భాషల మీద కానీ వచ్చిన ఒక్కదానికే ఓటింగ్ జరిగింది. హిందీ భాష జాతీయ భాషగా ఉండాలా వద్దా అనే దానికే ఓటింగ్ జరిగింది. మిగతా అంతా రాజ్యం ఏకాభిప్రాయం. ఆయన మెజారిటీ ఇప్పుడు 300 మంది ఉన్నాం, మేము 400 మంది ఎంపీలు ఉన్నాం. అది కాదు ప్రజాస్వామ్యం పురాది. నువ్వు కన్విన్స్ చేసి నువ్వు ఒక్కడిని కన్విన్స్ లేనివాడివి నువ్వు ఎట్లా పరిపాలిస్తావు? ఆయన న్యూట్రల్ చేయి అతన్ని, ఆయన అసమ్మతిని నువ్వు కన్విన్స్ చేసి చల్లార్చలేదు. అందుకని మెజారిటీ మైనారిటీ అనేది కాదు ఇక్కడ.
ఎంఆర్పిఎస్ చేస్తావన్న నాయకత్వం చేస్తావన్న పని ఏంటంటే నువ్వు మొట్టమొదటి ప్రారంభం నుంచి చూడండి. మాకు కాంగ్రెస్ ఉంది, మాకు తెలుగుదేశం ఉంది, మాకు బీజేపీ ఉంది, మాకు నక్సలైట్ పార్టీలు సపోర్ట్ ఉంది, మాకు అన్ని కుల సంఘాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. చెయ్యాలి. సమస్య ఎవరిది ఇక్కడ? వాళ్ళది కాదు. సమస్య మాలది. అభ్యంతరం పెట్టేది ఎవరు? మాలాస్. ఇక్కడ మాలను నువ్వు కన్విన్స్ చేయకుండా ఈ దేశంలో జరుగుతుందా? ఎస్సీల్లో జరుగుతున్న ఈ వైరుధ్యం ఎట్లా పోతుంది? నువ్వు ఈ వ్యతిరేకించే వర్గాన్ని నువ్వు కన్విన్స్ చెయ్యి. వీళ్ళందరూ నా పక్కన ఉన్నారంటే ఇదేమో రాజు ఈ సైన్యం అంతా మాతో ఉంది, మేము యుద్ధం చేసి చంపేస్తామని. ఇది ప్రజాస్వామ్యం కదా, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ అక్కడే మాలల రియాక్షన్ వచ్చింది. మాలలు కొట్టేశారు, తిన్నారు, అది ఇది అని దొంగ లెక్కలన్నీ చెప్పుకుంటా వచ్చి వీళ్ళందరూ ఉన్నారన్నప్పుడు అప్పుడు ఎక్కడ రియాక్షన్ స్టార్ట్ అయితే ఏంటి మీరు అందరూ ఉన్నారు, ఓకే, నక్సలైట్లు ఉన్నారు, కానీ మేము చేసే పోరాటం మేము చేస్తాం, మా అభ్యంతరాలు మాకుని అప్పుడు చెప్పే ఇప్పుడు చెప్తున్నాం. అంటే ఇప్పుడు మందకృష్ణ చెప్తున్నది ఏంటి అని అంటే మాలలు ఎక్కువ, అంటే ముఖ్యంగా మొత్తం ఉన్నటువంటి కులాలలో మాలలు ఎక్కువ శాతం విద్యలో కానీ ఉపాధిలో కానీ అన్నింటిలో ఎక్కువ లబ్ధి పొందిరు. ఒకవేళ వర్గీకరణ జరిగితే మాలలతో పాటు మాదిగ లబ్ధి పొందుతూ మిగతా కులాల వాళ్ళు లబ్ధి పొందుతారని, ఇది మాదిగ వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి, అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి మందకృష్ణ ఫైట్ చేస్తున్నాడు. ఈ విషయంలో మీరైనా కూడా ఇప్పుడు మాల మహాసభ పేరుతో మల్లెల వెంకట్రావు గారు ఏర్పాటు చేయడానికి కారణం కూడా కేవలం మాదిగలకు లబ్ధి రాకూడదు, మాదిగలు బాగుపడకూడదు, కేవలం మాలలు మాత్రమే, అంటే వర్గీకరణ అడ్డుకునేది అంటే మాలలకు ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ మెజారిటీగా మనం చదువుకున్న వాటిలో కానీ బ్యూరోక్రాట్స్లో కానీ మాలలు ఉన్నారు కాబట్టి అనేది వీళ్ళ ఎజెండా. మనం మాదిగలకు న్యాయం జరగకుండా అడ్డుకోవడమే మాలల పని. దానికోసమే ఈ మాల సంఘాలు మాల మహాసభలు ఏర్పాటు చేసిరు అనే ఆరోపణలు కూడా వస్తాయి చాలాసార్లు. అంటే ఆరోపణలు వచ్చినాయి. అది కాకపోతే ఏంటంటే మేము అందుకోసం ఈ సంఘం పెట్టలేదు అసలు. అది వాస్తవాలకు విరుద్ధంగా అశాస్త్రీయంగా కాకి లెక్కలతోటి నువ్వు నిందలేస్తున్నావు కాబట్టి మేము అప్పుడు మా గౌరవం, జాతి గౌరవం కోసం పెట్టిన సంఘం ఇది. ఇప్పుడు రాయితీలు, రిజర్వేషన్లు లేదు, ఎమ్మెల్యే ఎంపీలు సీట్లు, వీటి కోసం వాటిని మా వాళ్ళు ఎక్కువ ఉండాలనే దురుద్దేశంతో పెట్టలేదు. ఎస్సీలు మొత్తం ఒకటే, ఇద్దరు కూడా సమాజంలో కింద వర్గం అణిచివేయబడ్డవాళ్ళు. కాన్షియస్నెస్గా ఈ సమాజం అణిచివేసింది. కొంతమంది ముందుకెళ్ళి ఉండొచ్చు. అయితే ఈ అంశంలో మేము మా వాళ్ళే ఉండాలి, మెజారిటీలు ఎంజాయ్ చేయాలని ఆ దురుద్దేశంతో మేము ఈ సంఘం పెట్టలేదు. మా మీద ఏదైతే ఈ సమాజం నిందలు వేస్తూ ఉందో, అపవాదులు వేస్తూ ఉందో, దొంగలని, దోపిడీదారులని, రిజర్వేషన్ మొత్తం వీళ్ళే కొట్టేశారని అట్లా ఒక దుర్మార్గమైన ప్రచారం తీసుకొచ్చారు కాబట్టి దానికి కౌంటర్గా వాస్తవాలు సమాజానికి, ప్రభుత్వానికి, అటు మాదిగ ప్రజానీకానికి కూడా తెలియపరచడానికే మేము సంఘం పెట్టాం. అందుకే మొదట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన 70% మీరు మేము అంటల్లా కొట్టేశారని. ఎవరికైనా మాలైనా మాదిగైనా ఎవరైనా అండి ఒక ఉద్యోగం రావాలంటే 20 సంవత్సరాల పాటు ఆ కుటుంబం ఎస్సీసీలో వాళ్ళు త్యాగం చేయాలి, అర్ధాకలతో ఉండాలి, పుస్తకాలకి, చెప్పులకి, ఎన్నో అవమానాలు, హ్యూమిలియేషన్ పడి నువ్వు కాలేజీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తావు, డిగ్రీ గ్రాడ్యుయేట్ అవుతావు. ఈలోపు ఇక్కడ దేనికైనా పునాది ఏ చిన్న అటెండర్ ఉద్యోగం 10th క్లాస్ కదా, అంటే దానికి 10 ఏళ్ళు వెళ్ళాలా. మెరిట్ అంటారు అసలు ఇక్కడ లేదు. 35% మార్కులకైనా 10 ఏళ్ళు వెళ్తే కానీ వీడికి చపరాసి ఉద్యోగానికి, అటెండర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునేదానికి అర్హత వస్తుంది. నువ్వు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఎడ్యుకేషన్ రేట్ చూడండి, ఆ పర్సెంటేజ్ ప్రకారం తీసుకున్నావా ఉద్యోగాలు? ఎడ్యుకేషన్ కూడా మనం మారలేదు, అది కావాల్సిందేగా. మరి అక్కడేమి అడ్మిషన్స్ దగ్గర ఎక్కడా కూడా పోటీ లేదు కదా. నీకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో తప్ప పీజీలో పోటీ లేదు, ఇంజనీరింగ్లో లేదు, పాలిటెక్నికల్ లేదు, ఐటీఐలో లేదు, టెక్నికల్ కోర్సుల్లో దేనిలో లేదు. వాళ్ళు డిగ్రీ అంటే చదివే వాళ్ళే లేరు. 1వ తరగతి నుంచి అంటే ఆ మొదటి అడుగు దగ్గరే నిన్ను నెట్టేసింది లేదు. ఎందుకంటే ఈ సోషల్ సిస్టంలో కూడా
మాలపల్లి వేరు, మాదిగపల్లి వేరు అండి. ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, మీకు గమనించండి, మీరు వెళ్ళిన దగ్గర హిందువులందరికీ ఒకే శ్మశానం వాటికి ఉంటుంది. ఇక్కడ మాలలకు ఒకటి, మాదిగలకు ఒకటి ఉంటుంది. స్కూలు మాలపల్లి ఒకటి, మాదిగపల్లి ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మాదిగపల్లికి వెళ్ళి 1వ తరగతి నుండి ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందే అవకాశం లేదు. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీ కూడా మాల శవం మాల శ్మశానానికి, మాదిగ శవం మాదిగ శ్మశానానికి వెళ్తుంది. ఇక దోపిడీ అనే వృత్తిపరంగా మీ పోటీ కాదు, మేము లాక్కోలేదు, ఎడ్యుకేషన్ పరంగా లాక్కోలేదు, ఇంకా ఏ రకంగానైనా నీ కల్చర్ని కూడా మేము ఓన్ చేసుకోలేదు. డప్పులు మాలలే దాదాపు 95% అక్కడ వృత్తిగా స్వీకరించి లేరు. అంటే నిన్ను సామాజికంగా కానీ, సాంఘికంగా కానీ, ఆర్థికంగా నీకు లబ్ధి వచ్చే దగ్గర కానీ ఎక్కడా కూడా మేము ప్రత్యామ్నాయం చేయలే. అంటే ఎక్కడ నువ్వు ఏ రంగాల్లో అయితే దోపిడీ జరిగిందని అంటున్నావు, ఇక్కడ పోటీ లేదు అసలు. అంటే మీరు అంటున్నట్టు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కూడా అంటే ఒక తరం ముందే మాలలు మేల్కొని ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల తర్వాత వచ్చినటువంటి తరాలు వాళ్ళ పిల్లల్ని చదివించడం కానీ, గొప్ప గొప్ప స్కూల్లో చదివించడం కానీ, ఇప్పుడు మాదిగలు కొంతమంది ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో దగ్గర రాకపోయినా డిగ్రీ వరకు, ఇంటర్ వరకు చదివి ఆపేయాల్సిన పరిస్థితి వచ్చి ఉద్యోగాలు ఇంకా రాకపోతే వీళ్ళేమో ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయి ఇంకా ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళిపోయారు. ఆ అవకాశాలు వాళ్ళు కల్పించుకున్నారు, దానివల్ల నష్టం జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది కాబట్టి మేము బాగుపడతాము. ఇంకా వర్గీకరణ జరగకపోతే ఇట్నే మాలలే, అంటే మాలల అనే కాదు మిగతా ఉపకులాలు అన్నీ కూడా వాళ్ళే అవకాశాలు తీసుకుంటారు, వీళ్ళు వెనుకబడిపోతారు అనేది వాళ్ళు అంటారు. అదే చూసారు. అంటే మొదటి తరం రిజర్వేషన్లు పొందిన వాళ్ళు ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మీకు నైజాంలో ఉన్నంత కాలం ఉర్దూ మీడియం స్కూల్, ఉర్దూ అధికార భాషగా ఉంది, ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అక్కడ బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఆ ప్రాంతంలో ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెన్సే ఎలిమెంటరీ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మాదిగపల్లికి రెండిట్లో ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. మిషనరీస్ పెట్టారు, ఒక్క మాలలకే కాదు. అక్కడ లోథరన్ మిషన్, సిఎస్ఐ మాలలో వెళ్ళేవాళ్ళు. ఏబిఎం బాప్టిస్ట్ మిషన్, కెనడియన్ బాప్టిస్ట్ మిషన్, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. వీళ్ళు మాదిగపల్లిలో స్కూల్స్ పెట్టారు, చర్చి పెట్టారు, స్కూల్స్ పెట్టారు. ఈ మొత్తంగా చూస్తే ఎడ్యుకేషన్ అనేది 2 వర్గాల్లో ఆ స్కూల్స్ ఒకేసారి వచ్చినాయి. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ ప్రాంతంలో మాదిగ ఇద్దరే వెనకబడి ఉంటారు. ఎందుకని ఇక్కడ ఎడ్యుకేషన్ రాలేదు. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ ఆ 3 జిల్లాలు వెనకబడి ఉంటాయి. ఇటు రాయలసీమ ప్రాంతం 3 జిల్లాలు వెనకబడి ఉంటాయి. కర్నూలు, కడప కొద్దిగా ముందు ఉంటాయి మళ్ళీ, ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి అక్కడికి. అందువల్ల ఏంటంటే ఆయా చారిత్రక నేపథ్యము, పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ ఆ నేపథ్యంలో కొద్దిగా అడ్వాన్స్ అయ్యారు తప్ప అవకాశాలు అక్కడ ఉన్నాయి. చదువుకునే స్కూల్ వచ్చింది కాబట్టి. తర్వాత తెలంగాణ ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ గ్యాప్ ఇప్పుడు మన బ్రాహ్మణులతో ఏ కులం పోటీ పడలేదు, కమ్మాలతో పోటీ పడలేదు. ఎందుకు కమ్మ బ్రాహ్మణులు ఈ 2 కులాలతోటి ఆంధ్ర ప్రాంతంలో మేము అంటే వాళ్ళు ముందున్నారు, ఒక 100 కిలోమీటర్లు ముందున్న వాడిని ఇప్పుడు ఏమందుకుంటాం. మరి మాకంటే వెనకబడి ఉన్న రెడ్లు ఎడ్యుకేషన్లో వెనకబడి ఉన్నారు అక్కడ. మళ్ళా కాపులు వెనకబడి ఉన్నారు. మాకున్న ఎడ్యుకేషన్ శాతం కంటే వాళ్ళు తక్కువ ఉంటుంది. ఎందుకంటే అందుకే మేము దోపిడీదారులు అనరాదు. మరి ఉన్నత కులమే వాళ్ళు, వయసులు తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు మధ్యలో డ్రాప్ అవ్వటం, వాళ్ళకి వేరే సోర్సెస్ ఉండటం వల్ల బిజినెస్ చదువుకున్న ఈ టైం అంతా వేస్ట్ అని అనుకోవటం వల్ల వాళ్ళు దాన్ని వదిలేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. వాళ్ళు వ్యాపారాల్లో, కాంట్రాక్టర్లో అనేక రకాలు. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఎవరు నిందించే పరిస్థితి మొదటి నుండి లేదు. మొదటి దేశ ఇండిపెండెన్స్ వచ్చిన దాకేమో రిజర్వేషన్లు లేవు కదా. 40 అంటే 52 తర్వాతే అది ప్రారంభమైంది ఆ ప్రక్రియ. రిజర్వేషన్ అప్పుడు అరకొర, అప్పుడు ఎంతంటే 5వ తరగతి 4th ఫార్మ్ 5th ఫార్మ్ చదివితే టీచరు, ఏ ఇంటర్వ్యూ లేదు, ఏ ఎగ్జామ్ లేదు. వాళ్ళు చెప్పగలిగితే చాలా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ జోనల్ సిస్టంలో జోనల్ సిస్టమ్ ఎందుకు వచ్చింది? ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి నష్టం జరుగుతుందని ఈ జోన్లో కూడా ఈ జోన్లోకి రాకూడదని పెట్టారు. అది పెట్టే నాటికి
ఆల్రెడీ అవకాశాలు ఉన్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆల్రెడీ పాతిపోయి ఉన్నారు. జోనల్ సిస్టమ్ వచ్చాక ఏ జోన్కి ఆ జోన్ పరిమితం అయ్యారు. హైదరాబాద్ ఓపెన్ జోన్ అయ్యేసరికి అది మొత్తం రాష్ట్రంలో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఈ వచ్చినప్పుడు ఓపెన్ ఈ కేటగిరీలో ఉండి ఈ జోన్లోకి వెనకబడ్డ ప్రాంతంలో ఉన్న తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అందుకోలేరు కదా, అందుకని ఇక్కడ ఉద్యోగులు మళ్ళా పెరిగారు. ఏది ఆంధ్ర ప్రాంతం నుండి కులాలు ఏమన్నా కానీ అట్లా ఆ పరిస్థితుల రీత్యా కొద్దిగా పెరిగి ఉండొచ్చు. మరి ఈ 10 సంవత్సరాలు స్పాన్ చూస్తే ఇప్పుడు లెక్కలు చూస్తే 70% మాదిగలే ఉంటారు. ఇప్పుడు మమ్మల్ని మించున్నారు. ఎక్కడున్న మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాలాస్కి మించి డబుల్ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఉద్యోగాలు, పోస్టులు, సీట్లు అన్నిట్లో. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ దాన్ని దోపిడీ అనకూడదు, మేము అంటలేదు. అది ఎక్స్ప్లాయిట్ చేయటం కాదు, అది ఆ పరిస్థితులు కల్పించిన అవకాశాలు. మరి ఇచ్చేది ఏది మన ఇక్కడ మీకు 10 లక్షలు ఇస్తే దళిత బంధు మరి జనాభా ప్రాతిపదిక మీద ఇచ్చారా? ఎంతమంది మాదిగ కులాలకు వెళ్ళినాయి? దానికేం ప్రయారిటీస్ ఎలిజిబిలిటీస్ లేవు కదా. ఆ కులం అయితే ఇవ్వాలి, ఎస్సీ అయితే ఇచ్చేసి ఇవ్వాలి కదా. మరి వీళ్ళకి ఎక్కడన్నా అందినాయ? బుడబొక్కల వాళ్ళకి, పిచ్చిగొండల వాళ్ళకి, బైండ్ల వాళ్ళకి, బేగర్ వాళ్ళకి, మదారి కుర్ర వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ రావు. పెళ్ళి పాకి ఎందుకంటే వాళ్ళు నామమాత్రంగా ఉంటారు సార్. ఒక గ్రామంలో 2 కుటుంబాలు 3 కుటుంబాలు అలా సంచార జాతులు ఉంటాయి. మాలా మాదిగలు ఒక 20, 25, 50 కుటుంబాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకుల ఫోకస్ అందుకోలేనివాడి మీద పడదు, అసలు ఆ గుంపు మీదే పడేది. అట్లా ఇచ్చినవాడికే ఇస్తారు, దళిత బంధు ఆడికే ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఆడికే ఇస్తారు, ట్రాక్టర్ ఆడికే ఇస్తారు, ఇంకోటి ఆడికే ఇస్తారు, వార్డు నెంబర్ కూడా ఆడికే ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా అది. అందుకని మనకు కూడా ఎంజాయ్ చేసిన వాడికి నా సోదరుడికి అవకాశం ఇవ్వాలా, నేను ఇది తీసుకున్న వాడికి కనీసం దక్కనిద్దామనే స్ఫూర్తి ఈ ఎస్సీ కులాల్లో ఉన్న మా వాళ్ళందరిలో కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నేనే వీడిని చేయి పట్టి లాగలేనప్పుడు ఉన్నత కులాలు పైన ఉన్నవాడు మమ్మల్ని ఎట్లా లాగుతాడు? ఎందుకు నాకు స్పేస్ ఇస్తాడు? అసలు ఈ 15% అయినా రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్రాలకి ఎందుకు ఎక్కువ ఇవ్వలేదంటే కేసీఆర్ వస్తాడు, మాదిగలు ఓట్లు వేయలేదు, కొట్టే తీసేయంట. అంటే ఇక్కడ ఇంకో విషయం అన్న, ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు పంజాబ్ సంబంధించిన తీర్పు ప్రకారంగా ఈయన రాష్ట్రాలకు హక్కు ఉంది కాబట్టి ఒకవేళ రేపటి రోజున కేంద్రంలో కనుక బీజేపీ వర్గీకరణ సంబంధించిన విషయంలో సరైన న్యాయం చేయకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను బెదిరించా, లేదంటే ఉద్యమాలు చేసా, ఏదో ఒక రకంగా చేసి తప్పకుండా 2 తెలుగు రాష్ట్రాలైనా కూడా వర్గీకరణ చేయించుకోవాలనే సెకండ్ ప్లాన్ కూడా మందకృష్ణ గారికి ఉంది అనేది ఒక ఆలోచన. ఒకవేళ కనుక అట్లాంటి ఉద్యమాలు కనుక వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అంటే, ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నటువంటి రాష్ట్రంగా కూడా ఉన్నది, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ సాధించుకున్న స్ఫూర్తి కూడా ఉన్నది కాబట్టి రాష్ట్రాలకు హక్కు ఉందా? ఒకవేళ కనుక అవకాశం ఉండేది ఉంటే, ఇక్కడ ఉద్యమాలు ఉధృతమయ్యేది ఉంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అవకాశం ఉందా? ఏ రకం అవకాశం? హక్కు లేదు. ఈ రాష్ట్రాలకు సంబంధించిన జ్యూరిడిక్షన్ కాదు అది. ఆర్టికల్ 340 కానీ 341 కానీ దాంట్లో క్లాస్ 1 క్లాస్ 2 ఏం చెప్తాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న షెడ్యూల్ కులాలని ఐడెంటిఫై చేసి త్రూ గవర్నర్ పంపించాలా లిస్టు. వాళ్ళు ఒకసారి లిస్టులో పెట్టాక పార్లమెంటుకి పరిధిలోకి వెళ్ళిపోతుంది. పార్లమెంటుకి ఏం అధికారం ఉంది? కొన్ని కులాలను తీసేయటం లేదా కలపటం అనేది అని చెప్తూ, ఒకసారి తీసేసిన కులాన్ని ఒకసారి లిస్టు నుంచి తొలగించారనుకోండి మళ్ళీ కలిపేది లేదు. వాళ్ళు 2002లో కమిషన్ వేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో లేరని ఎస్ఆర్ శంకరన్ గారు, ముని వెంకటప్ప గారు ఒక కమిటీ వేసి తీసేసారు, పార్లమెంటుకి పంపారు. పంపితే అది ఎప్పుడు 96లో పంపితే 2002లో ఆ కులాన్ని తీసేశారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తీశారు. అది 8 కానీ 9 కానీ లిస్టులో షెడ్యూల్ కులం. ఇప్పుడు అది ఖాళీగా ఉంటుంది అక్కడ. ఆంధ్ర షెడ్యూల్ కులాల లిస్టులో ఆ కులం ఖాళీగా ఉంటుంది. బేడ సంఘం, బుడగ సంఘం. బేడ సంఘం, బుడగ సంఘాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు, ఆంధ్ర ప్రాంతంలో లేరు అని చెప్పి కమిషన్ వేసి రికమెండ్ చేసి, ఇక్కడ రిపోర్ట్లోనే రజకులు కూడా ఎస్సీలు కాదని చెప్పి
96లో ఇచ్చి పార్లమెంటు సబ్మిట్ చేశారు వాళ్ళు. అది ఎప్పుడు వచ్చింది? 2002లో రాజ్యాంగ సవరణ చేసి బేడ సంఘం పొడుగు సంఘాలని షెడ్యూల్ కులాల లిస్ట్ నుండి తీశారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెబుతాయంటే అక్కడ ఆంధ్ర ప్రాంతంలో మేము మీకు ఎస్సీ హోదా ఇస్తే మేము రాసామంటారు. మేము రాసామంటారు. దానికి ఒక కమిషన్ వేశారు, శర్మ కమిషన్. మేము చెప్పాం మీకు అధికారం లేదు, ఎందుకు వాళ్ళని మోసం చేస్తారని. పార్లమెంటు నుండి ఒక్కసారి లిస్టు నుండి ఏ కులాన్నన్నా తీసేస్తే మళ్ళీ కలిపే అధికారమే పార్లమెంటుకు లేదు, వర్గీకరణ సంగతి తర్వాత. అది ఇప్పుడు కమిటీ వేసే అధికారం ప్రైమ్ మినిస్టర్కే లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర కేంద్ర అధికారాల్లో ఈ ఇష్యూ లేదు, సబ్జెక్ట్ లేదు, ఉమ్మడి అధికారాల్లో లేదు, రాష్ట్ర అధికారాల్లో లేదు, షెడ్యూల్ ఎక్కడా లేదు. ఇదో ఒక ప్రక్రియ ద్వారా జరగాల్సింది. ఒకసారి నువ్వు పెట్టిన కులాన్ని నువ్వు తీసేసిన పార్లమెంట్కి అధికారం లేదు మళ్ళీ కలపటానికి. అట్లాంటిది వర్గీకరణ చేయటానికి ఏ లిస్టులో కూడా వీళ్ళని పెట్టకుండా అది పార్లమెంటు ద్వారా జరగాలి. ఈ జరగటం కూడా ఇదిగో 300 రాష్ట్రాలు 300 సభ్యులు దీన్ని ఆమోదించాలి. ఏ రాజ్యాంగ ఏ అధికరణకు కూడా రాజ్యాంగ సవరణ చేయటానికి ఈ లేవు. 300 రాష్ట్రాలు చెప్పాలని కానీ 300 సభ్యులు అంగీకరించాలని కానీ లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేదన్న అధికారం లేదు. లేని దాన్ని రాజకీయ పార్టీలు అనే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఓట్ల కోసం అనేక రకాల ప్రలోభాలు అబద్ధాలు చెప్తారు. మన నేననేది ఏంటంటే మన ప్రజలకి మనం అబద్ధాలు చెప్పకూడదు. మాదిగ ప్రజలకి ఎంఆర్పీ చెప్పకూడదు, మాల ప్రజలకి మాల మహాసభ మాల మహానాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. మనం వంచకూడదు మన జాతిని. గత 25 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జరుగు నాయకత్వం ఎవరిని వంచిస్తున్నారంటే తమ స్వజాతిని వంచిస్తున్నారు. తమ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని, న్యాయం జరిగిద్దని భావించిన వాళ్ళనే నువ్వు మోసం చేస్తా ఉన్నావు, వంచిస్తా ఉన్నావు. రకరకాలుగా వాళ్ళని సరుక ఎంఆర్పి మాదిగ ప్రజలు వాళ్ళ వ్యక్తిత్వాలు ఉండవా, వాడికి రాజకీయ పార్టీ ఉండదా, రాజకీయ ఆలోచనలు ఉండవా, సిద్ధాంతం ఉండవా? ఏ చదువు లేనివాడు కూడా ఒక ఆలోచన ఉంటుంది. నువ్వు ఇది చేస్తావు అన్నాడు వేసే ఓటంటే అది మార్కెట్లో సరుక మాదిగలు ఇక్కడ రాష్ట్రంలో కానీ ఆంధ్రాలో కానీ కాదు కదా. అంటే ఈ వంచనాకారుల్ని వీళ్ళకి తోడు ఇప్పుడు బాధ ఏంటంటే రాజ్యాంగం రాజకీయంగా విలువలు ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇక్కడ కింద దాకా వచ్చిందనేది ఇప్పుడు నేను చెప్పాను. మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పగానే కమిటీ ఎట్లా వేస్తారు, వాళ్ళకున్నది ఏంటి అంటే ఇక్కడ ఇంకోటన్నా. ఇప్పుడు మీరు ఒకవేళ బీజేపీ కమిటీ చేసింది, ఆల్రెడీ 2 కమిటీలు జస్టిస్ రామచంద్రరావు కానీ ఉషా మీరా కమిటీ కానీ అవన్నీ వచ్చినాయి, రిపోర్ట్స్ వచ్చినాయి, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి, అది మీకు తెలిసిందే. చాలా వాటిలో కూడా మీరు మెంబర్గా ఉండి కూడా కేసులకు సంబంధించిన విషయంలో కానీ కమిషన్లకు సంబంధించిన విషయంలో మీరు ఉన్నారు. ఇప్పుడు కొత్త కమిటీ చేశారు, దీనివల్ల లాభం ఏంటి? మీరు ఇంతకుముందు ఉన్నటువంటి విషయాలలో మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు జరగబోయేది ఏంటిది? దీనివల్ల అసలు ఎంఆర్పిఎస్కు జరిగే లాభం ఏమైనా ఉన్నదా, బీజేపీకి జరిగే లాభం ఉన్నదా? ఇప్పుడు ఈ కమిటీ అనేది కూడా జాతీయ ఎస్సీ కమిషన్కి వ్యతిరేకంగా వేసిన కమిటీ. సరే, ఈ కమిటీకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఏ ఏ సబ్జెక్టుల గురించి వీళ్ళు ఏది క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా ఉన్న కమిటీ, మోడీ గారు వేసిన కమిటీ ఏ అంశాలను పరిశీలించి చేయాలా అనే దాంట్లో ఇది ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి ఏబిసిడీలకు సంబంధించిన కమిటీ కాదు. అది వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్లో స్పష్టంగా ఇచ్చారు. వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే దానిలో ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉన్న అంశం కాబట్టి దాని విషయంలోకి వెళ్లకుండా భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించి విద్య, ఉద్యోగ, ఆరోగ్య అన్ని రంగాల్లో ఏ విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలో ఈ కమిటీ సూచించాలా, వాటినే పరిశీలించి నివేదిక ఇవ్వండి అన్నది తప్ప ఇది ఏబిసిడీలు చేయటానికి రిజర్వేషన్లు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా అడ్మిషన్స్ కానీ వాటికి సంబంధించి కాదు ఈ కమిటీ అని స్పష్టంగా చెప్పారు. లేదు, ఆల్రెడీ మీడియాలలో కూడా మళ్ళీ నరేంద్ర మోడీ హయాంలో వర్గీకరణ కోసం కొత్త కమిటీ అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ప్రధాన పత్రికలు కూడా
వర్గీకరణ కోసం కొత్త కమిటీ అని చెప్పేసి వార్తలు రాసినాయి కదా. అది అందుకే అదే చదువుతున్నా. హిందువులు వచ్చింది. ఫర్దర్ దిస్ మూవ్ కమ్స్ జస్ట్ యాజ్ ఏ 7-judge constitutional bench of the Supreme Court is set to start hearing the question of whether sub-categorization among SCs and scheduled tribes is at all permissible. While the Supreme Court hearing will be on the constitutionally of sub-categorization among SCs for the purpose of breaking up the reservation in jobs and education set aside. For them, the government panel will be looking into other ways to take care of their grievances the Hindu has learned. అది ఆ 2 అంశాలు తప్ప మిగతా అంశాల్లో మాత్రమే మీరు ఈ కమిటీ పరిశీలన చేయాలి అని ఇస్తే మీడియా కానీ ఎంఆర్పిఎస్ కానీ దాన్ని బైపాస్ చేసి దానిలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది ఆ కమిటీకి. మీరు చూడాల్సిన ఇతర అంశాల్లో ఏ అంశాల్లో రేపు అభివృద్ధికి సంబంధించి మనం నిర్ణయాలు చేయాలా, రికమెండేషన్ చేయాలి, ఏ పాలసీస్ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందుతారు వాటి గురించి మాత్రమే చెప్పమను. దాన్ని వదిలేసి ఎంఆర్పిఎస్ అది కూడా హక్కు లేదు ఆ కమిటీకి. అది కూడా హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నివేదికలు ఎక్కడ ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు లేదంటే ఇప్పుడు వేసిన కమిటీ రాష్ట్రాలకు రాయాలి, అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి. వాళ్ళు దాని మీద ఇంతవరకు చేసిన చర్యలు ఫ్యూచర్కి ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పాలి. కొన్ని సంఘాలు మాలాంటి సంఘాలు కూడా వెళ్ళి ఇలాంటివని మనం వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. వాటన్నిటిని క్రోడీకరించి వాళ్ళు ఒకటి తయారు చేయాలి. రాష్ట్రాలు పంపి సంఘాలు పంపి వాళ్ళు దాన్ని చేసి క్యాబినెట్ సెక్రటరీకి ఇక అక్కడ ఉన్న లా సెక్రటరీకి వేరే పని లేదా సోషల్ వెల్ఫేర్ సోషల్ జస్టిస్ సెక్రటరీకి ఎన్నికల తంతు మాత్రమే ఇది కూడా చేయరాళ్ళు. మన 23 జరగాలి కమిటీ హీరింగ్ జరగాలి, కమిటీ కూర్చోవాలా, వాళ్ళు కూర్చోందనే మాట్లాడేది లేదు, ఎవరు ఆఫీసులో వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత దారుణంగా వంచడం అనేది మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. అందుకని నేను ఇంతకు ముందు కూడా ఏం చెప్పానంటే వాళ్ళు అంతే అంటారు, మనం మన ప్రజలను వంచకూడదు. అది మేము. రెండోది ఈ కేసు సంబంధించి మీరు నన్ను అడిగారు మొదటి నుంచి దీని ప్రయాణం ఏంటంటే అంటే ముఖ్యంగా మల్లెల వెంకటరావు గారు అంటే చాలా ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలాసార్లు మిమ్మల్ని వేదికల మీద పిలిచినా ఎక్కడ పిలిచినా చెప్పేది ఏంటంటే అప్పుడు ఆ జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో కానీ జరుగుతున్న పరిణామాలు కానీ మొత్తం దగ్గరుండి చూసిన వ్యక్తి మీరు అనేది అందరికి తెలుసు కదా. అంటే ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు కమిటీ వేసారు, ఇంతకుముందు జరిగిన కమిటీలలో ఏమేమి చర్చలు వచ్చేది, అప్పుడు మీరు ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి ఏం చూసిరు అనేది ఒకసారి. నేను మొట్టమొదటి 83లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నాను. అది ఆర్గనైజ్ చేశాను. కారంచేడు ఉద్యమం, కారంచేడు మాస్కేర్ జరిగాక 85 జూలై 17 జరిగాక దళిత ఉద్యమంలోకి వెళ్ళాం. కొద్ది కాలం దళిత ఉద్యమం, తర్వాత మా ఆర్ఎస్ కానీ ఆర్వైఎల్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు ఎంఎల్ పార్టీల సంఘాలన్నీ కూడా ఒక 2-3 నెలలు పనిచేశాక మెల్లిమెల్లిగా దూరం అయిన నేపథ్యంలో మేము కంటిన్యూగా దళిత మహాసభ ఫుల్ టైం పనిచేసాం. కారంచేడు ఉద్యమం ప్రారంభం నుండి చుండూరు మాస్కేర్ వరకు కూడా దాన్ని కంటిన్యూగా మేము దళితోద్యమంలో బాధ్యుడిగా ఉన్నా నేను. అయితే ఎప్పుడైతే చెంచురామయ్య మర్డర్ జరిగాక పద్మారావు గారు కొంత డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, అప్పుడున్న యూత్లో ఉన్న మిలిటెన్సీ, ఆ మిలిటెంట్గా ఉన్న యూత్ కానీ పెద్దలు కానీ అప్పుడు మాల సమాజం కానీ మాదిగ సమాజం కానీ ఓవరాల్గా దాన్ని పీపుల్స్ వార్ చేసిన దాన్ని హర్షించారు. ప్రతి దీన్ని ఆ హత్యని సమర్థించని పల్లెలన్నీ ముక్తకంఠంతో నాయకుడు అక్కడ ఒక అడుగు వెనక వేయటం ద్వారా దళితోద్యమం కొద్దిగా చల్లబడింది. అయితే ఆ చల్లబడిన ఉద్యమం 91 చుండూరు నెత్తురుతోటి మరలా దళితోద్యమం మళ్ళా రావటం బయటికి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెడ్లు అక్కడ చంపటం, అందులో ఒక మాదిగా 7 మాలలు చనిపోవటం, దానిలో అక్కడుండి శిబిరం నడవటం, ఆ కేసులు అరెస్ట్ అవ్వటం, తర్వాత మేము కండిషన్ బెయిల్ వెళ్ళటం, ఢిల్లీ వెళ్ళటం, ఇదంతా జరిగిన ఈ ప్రక్రియ. అయితే అప్పుడు చుండూరుకు సంబంధించిన అంశంలోనే కారంచేడుకు లేని ఎన్జిఓలు మిషనరీస్ చుండూరుకి ఎంటర్ అయ్యారు.
చుంటూరు గంటరే దీన్ని ఒక అంతర్జాతీయ ఇష్యూ చేసి ఢిల్లీలోను, దర్బన్లోను, అమెరికాలోను, లండన్లోను అనేక రకాలుగా ప్రాజెక్ట్ చేసి కోట్లు దండుకున్నారు. కానీ బాధితులకు ఏం దక్కల. బాధితులకు ఇప్పుడు న్యాయం దక్కల. బాధితులకి ఇప్పటికి కారంచేడు బాధితులకి ఇప్పటికీ న్యాయం దొరకలేదు. ఆ కేసులో చుండూరు బాధితులకి ఆ కేసులో న్యాయం దొరకలేదు. చాలా మంది బాధితులకి ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ కూడా అన్న పరిస్థితి ఇప్పటికి నేను మొన్న 33 సంవత్సరాల తర్వాత చుండూరు రిపబ్లిక్ డే వెళ్ళి వాళ్ళు పిలిస్తే అక్కడ ఉన్న కమిటీ వెళ్ళి ఆ స్తూపానికి, స్మారక స్తూపానికి నేను శంకుస్థాపన చేసి వచ్చా. అంటే ఉద్యమం వదిలేసింది, ఎన్జిఓలు వదిలేసారు, రాజకీయ పార్టీలు వదిలేసినాయి, సంఘాల నాయకత్వాలు అన్నీ వదిలేసినాయి. మరి ఇదే ఎంఐపిఎస్ నాయకుడు సత్యమూర్తి గారితో ఆ సంవత్సరం పాటు అక్కడ ఉన్నారండి చుండూరులో. అది అక్కడ ఐక్యతకు ఉపయోగపడాల్సిన నాయకత్వాలు విచ్ఛిన్నం చేయడానికే ఉపయోగపడింది అక్కడ కూడా. సరే, ఇక 2 అంశం వస్తే ఈ కేసు 96-5 నాటికి వీళ్ళు 94 నుండి వాళ్ళు ప్రారంభించారు. దీని వెనక కుట్ర ఏంటంటే మన వెంకటస్వామి గారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అవుతాడు, కాకుండా ఉండటానికి పోటీగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు పాపం దీనికి ఆద్యుడు. 94 నిజాం కాలేజీలో అరుంధతి మహాసభ జరిగింది. ఈ అరుంధతి మహాసభలో విజయభాస్కర్ రెడ్డి వెళ్ళాడు. అక్కడ ముఖ్య అతిథి ఆయన. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుండి, మహారాష్ట్ర నుంచి షిండే, సుశీల్ కుమార్ షిండే లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుందని బీజాలు వేసిన వాళ్ళు. తర్వాత ఎన్టీ రామారావు వచ్చాక కారంచేడు జరిగింది. కారంచేడు జరిగాక దాన్ని డివిజన్ తీసుకురావాలి, ఎట్లయినా దళితులు కలిసి ఉంటే ఏ పార్టీకి ఏ కులానికైనా నష్టమే అని ఆ ఉద్యమం లక్షల కోట్ల మంది రోడ్ల మీదకి రావటం, కదలటం, దానికి తోడు వెనక మిలిటెంట్ పార్టీల సపోర్ట్ ఉండటం ఆ రోజు అది ఉవ్వెత్తునేసింది. ఆ దశలో ఇక వీళ్ళు రాజకీయంగా మనకు మనుగడ ఉండదని చెప్పి మాలమాదిగా ఉన్నది డివిజన్ తేవాలంటే ఏ కారంచేడైతే చేసిన సామాజిక వర్గం ఉందో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అదే బాధితులు. ఎందుకంటే ఎంత బాధాకరమైన విషయం అంటే అదే బాధితులు అదే ఊరు నుండి దగ్గుబాటి చించరామయ్య కొడుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కారంచేడు శిబిరానికి తీసుకొచ్చి డప్పులతోటి ఈ బాదిగపల్లి మీద దాడి జరగటానికి ఆ కులం చెంచురామయ్య కారణం అని చెప్పి చెంచురామయ్యని పీపుల్స్ వార్ పార్టీ చంపేసిన తర్వాత ఆ చెంచురామయ్య కొడుకుని అదే పార్టీ మంత్రిని తెచ్చి బాధితులు అక్కడ శంకుస్థాపనలు చేయించారంటే ఎంతకంటే బాధ ఎవరికైనా ఈ సామాజిక వర్గం. అట్లాగే చుండూరు విషయంలో అదే చేశారు. చుండూరు బాధితులు వీళ్ళేమే నాయము కాదు, లక్ష్మీపేటలో కాపులు చంపారు, అక్కడ బాధితులు అదే చేశారు. అంటే ఉద్యమం బలంగా లేకపోవటం, నాయకత్వం వ్యూహాలు ఎత్తుగడలు అమలు పరచడం, అవగాహన లోపించటం, ఉన్న క్యాడర్లో మిలిటెన్సీ లేకపోవటం, ఒక రాజకీయపరమైన నిర్ణయం కానీ ఒక ప్లాట్ఫామ్ సమైక్యంగా ఒక ప్లాట్ఫామ్ లేకపోవడం ఇది ఒక కారణం. రెండోది ఏమో డివిజన్ రాజకీయపరమైన అవసరం కాబట్టి 96లో దీన్ని చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించాడు. ఎందుకప్పుడు ఆయనకి ఒక పెద్ద బలమైన రామారావుని పడగొట్టాక ఒక బలమైన గ్రూప్ కావాల్సి వచ్చింది. అందుకు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో మాది ప్రజానీకం ఎక్కువ కాబట్టి వీళ్ళు కావాలి. అక్కడైతే కమ్మ కులానికి వ్యతిరేకంగా మాలలు ఉన్నారు కాబట్టి ఈ కమ్యూనిటీ ఓన్ చేసుకోవాలని వీళ్ళు ఇటు మెల్లిమెల్లి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం, ఉద్యమానికి డబ్బులు ఇవ్వటం, దాన్ని తీసుకురావడం జరిగింది. కమిషన్ వేశారు. అప్పటికేంటంటే కమిషన్ వేసే నాటికి డేటా ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గర లేదు, సంఘాల దగ్గర లేదు. మేము ఒక జనాభా జిల్లాల వారీగా జనాభా కాన్స్టిట్యూషన్ బీఎస్పీ పార్టీ అప్పుడు లిస్ట్ వేసింది. అది కూడా అంచనాయే. అంచనాల ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో మాలలో 80% ఉన్నారు, 20% మాదిగలు. అక్కడ రాయలసీమలో 50-50 ఉన్నారు, కొద్దిగా మాలాస్ ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా మాదిగలు ఎక్కువ. అనంతపూర్లో 70 ఉంటారు, ఇక్కడ కర్నూలు జిల్లాలో 60% మాదిగలు ఉంటారు. కర్నూలు జిల్లాలో కూడా మళ్ళా నంద్యాల పార్లమెంట్ మాలలు ఉంటారు, కర్నూలు పార్లమెంట్ మాదిగలు ఉంటారు ఎక్కువ. అట్లాగే హిందూపూర్ పార్లమెంట్ వాళ్ళు ఉంటారు, అనంతపూర్ పార్లమెంట్ మాదిగలు ఉంటారు.
ఇటు తాడిపత్రి ప్రాంతం అంటే నీళ్ళు ఉన్న ప్రాంతాలు ఇట్లా అక్కడ వేరియేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే ఒక కొద్దిగా డేటా దాన్ని సమకూర్చుకొని మేము ఇక్కడ రావటం, రామచంద్రరాజు కమిషన్ నివేదిక తప్పంటాం. అప్పుడు అది ఇప్పటికీ 2 సంవత్సరాల తర్వాత, హ్యూమిలియేషన్ తర్వాత, 2 సంవత్సరాలు మాట్లాడి ఎంఆర్పిఎస్ కానీ దాని సపోర్ట్గా ఉన్న సంఘాలు కానీ ఎంఎల్ పార్టీలు ముఖ్యంగా జనశక్తి వీరం లాంటి వాళ్ళు అంటే ఏకపక్షం అయిపోయింది మద్దతు అనేది. అసలు నేను వచ్చాక ఇక్కడ అఖిలపక్ష సమావేశం పెడితే ఒకటి రాలే. అంటే మేమేమంటున్నా, మీరు వర్గీకరణని వ్యతిరేకించొద్దు, మరి మా బాధ ఏనండి, మా అభ్యంతరాలు ఏనండి. ఉరేసిన కూడా కోర్టు అడుగుతుంది కదా, ఉరిశిక్ష చేసాక కూడా నీ ఆఖరి కోరిక ఏంటని వారికి వాదించుకునే అవకాశం కల్పిస్తుంది కదా. మీరు వినండి, మేము చెప్పేది వినండి, వాళ్ళు చెప్పింది వినండి, ప్రభుత్వం చెప్పేది వినండి, మీరు మొత్తం సమన్వయం చేయండి అని అడిగితే ఒక్కడు రావా. అదే రాజకీయ పరంగా వాళ్ళ అవసరాలు పెడితే కొట్టుకెళ్ళిపోయారు. అప్పుడు మేము ఇక్కడ కేసు వేస్తే సింగిల్ బెంచ్ సాదతుల్లా జస్టిస్ సాదతుల్లా హుస్సేన్ బెంచ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోని కొట్టేసాక మరలా దాన్ని అప్పీల్కి వెళ్ళింది స్టేట్ గవర్నమెంట్. అప్పుడు ప్రభాశంకర్ మిశ్రా చీఫ్ జస్టిస్, ఆయన ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ 2 జస్టిసులు ఈ జీవో రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టేశారు. తర్వాత దాన్ని ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ అసెంబ్లీలో ఆమోదింపజేసి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ని రాష్ట్రపతికి పంపించాడు. ఎన్నికలు అయిపోయి ఆయన గెలిచాక రాష్ట్రపతి ఆమోదంతో ఆర్డినెన్స్ వచ్చింది. ఆ ఆర్డినెన్స్ని ఆయన చట్టం చేశాడు. అప్పటికే మేము ఆర్డినెన్స్ని ఛాలెంజ్ చేసి ఇక్కడ హైకోర్టులో కేసు వేసాం. ఆ కేసు ప్రారంభం నుంచి ఇక అది నాతో లీగల్ ఫైట్ నాతో ప్రారంభమైంది. ఇక్కడున్న అప్పుడున్న ఎవరు నాయకులు కూడా, అప్పుడున్న మాల నాయకులు కానీ పెద్దలు ఎవరు కూడా డిస్కరేజ్ చేశారు. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే సంతకం పెట్టి పంపిస్తే ఇంక హైకోర్టు కేసు తీసుకోవాలి కదా అని. కాదని చెప్పి మేము తిరిగి సుబ్రహ్మణ్య శర్మ అని ఒక అడ్వకేట్ని పట్టుకొని ఆయన ద్వారా నేను, హనుమత్ దాసు, రఘునాథ్ మేము 3 పిటిషన్ ఇస్తే ఇంప్లీడ్ అయ్యింది. ఇంప్లీడ్ అయ్యాక వీళ్ళు బెంచ్ కాన్స్టిట్యూట్ చేయటం. అప్పుడు జడ్జి చీఫ్ జస్టిస్ లిబర్హాన్ గారు ఆయన సీజీగా ఉన్నాడు, ఆయన బెంచ్ కాన్స్టిట్యూట్ చేశాక 5 జస్టిసుల ముందు అటేమో ఎస్ రామచంద్రరావు గారు, కేకే వేణుగోపాల్, వీళ్ళు మాకేమో పిపి రావు, అన్నం సుబ్బారావు, సుబ్రహ్మణ్య శర్మ. అప్పుడు వీళ్ళు చెన్నై గారు వాళ్ళు నా కేసులో ఇంప్లీడ్ అయ్యారు. పివి రావు తర్వాత ఇంప్లీడ్ అయ్యాడు. ఆ కేసులో మేము ఓడిపోయాం. మెజారిటీ జడ్జిమెంట్ 4 జస్టిసులు ఈ కేసులో వర్గీకరణ చేయొచ్చు, ఈ అన్యాయం, ఈ డిస్పారిటీస్ పోవాలంటే అనివార్యంగా వర్గీకరణ జరగాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం చెల్లుతుంది అని చెప్పి ఇచ్చారు. జస్టిస్ బిలాల్ నజ్కి మాత్రం వర్గీకరణ చెల్లదు, ఎన్ని రాజ్యాంగం ఆల్రెడీ మైనారిటీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా వర్గీకరించింది. దీనిలో మళ్ళీ మైక్రో క్లాసిఫికేషన్ అనేది కుదరదు, దీనివల్ల ఈ కులాలు ఎక్స్క్లూడ్ అవుతాయి తప్ప ఇంక్లూడ్ కావు, అభివృద్ధి చెందు, అన్ని కులాలకి ఫలితాలు అందు అని ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. దానిలో ఈ మెజారిటీ జడ్జిమెంట్ ప్రకారం ఓడిపోయాం కాబట్టి మళ్ళా మాకు టైం ఇచ్చారు. స్టే ఇవ్వమంటే ఇవ్వకుండా దీంట్లో మాకు ఎస్ఎల్పికి టైం ఇచ్చారు 2 months. మేము మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళి అప్పుడు జస్టిస్ సంతోష్ హెగ్డే గారి బెంచ్ స్వీకరించి బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి దానిలో మాకు జడ్జిమెంట్ ఇచ్చారు. దానిలో ఈవి చెన్నై గారు, నేను, పివి రావు ఈ 3 ఆ కోర్టుకు వెళ్ళాం. కోట సామంత్ అని ఆయన కూడా వచ్చాడు. ఇప్పుడు కోట సామంత్ లేడు, పివి రావు గారు చనిపోయారు, మా ఈవి చెన్నై గారు కూడా చనిపోయాడు. అసలు ఆ ఇష్యూ అయిపోయింది అనుకున్నది మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత దానిపై ఈ పంజాబ్ కోర్టుని దేవేందర్ సింగ్ కేసులో జడ్జిమెంట్ అడ్డం పెట్టుకొని మా కేసుకు సంబంధం లేదు, మా కేసు రివ్యూ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది బీసీలకు సంబంధించిన అంశం. అక్కడ 2 డిపార్ట్మెంట్లు కలిసి ఉన్నాయి. ఆ కలిసి ఉన్న దాన్ని ఆ జడ్జిమెంట్ అప్లై చేసి మాకు ఇప్పుడున్న బెంచ్ అరుణ్ మిశ్రా బెంచ్ ఈ కేసుకు ముడివేశాక దీన్ని మళ్ళీ చేయటానికి అక్కడ మాకప్పుడున్న లీగల్ కౌన్సిల్ లేరు, చనిపోయాడు ఆయన, పిపి రావు గారు చనిపోయాడు.
ఆ శివభోజన్ సింగ్ అని పివి రావు గారు అడ్వకేట్, ఆయన ఏమయ్యాడు ప్రస్తుతానికి ఎవరికి తెలియదు, అడ్రస్ లేదు. ఈ దశలో అప్పుడు ఏదైతే కేకే వేణుగోపాల్ గారు ఈ కేసు హైకోర్టులో వాదించాడు, ఆయన అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు, అటార్నీ జనరల్గా ఉన్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు. ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు మా కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమో జస్టిస్ లెబర్హాన్ గారు బాబరీ మసీద్ కమిటీ కమిషన్ చైర్మన్ అయ్యాడు. అరుణ్ మిశ్రా బెంచ్ జడ్జిమెంట్ పంజాబ్ కేసులో జడ్జిమెంట్ వచ్చాక ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ చేశారు. యాక్చువల్గా రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ ఒక 2 సంవత్సరాల వరకు ఈ అత్యున్నత పదవులు చేసిన వాళ్ళకి ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటిని డినై చేసి, అంటే నేను అందుకోసం ప్రతిఫలంగా ఇది ఇచ్చానని అంటలేదు, కానీ అనుకోవటానికి ఆస్కారాలు అయితే కనపడుతున్నాయి. మరి వెంటనే ఇవ్వటం ఏంటి? బాబరీ మసీద్ జడ్జిమెంట్ ఇచ్చిన ఆయనకి రాజ్యసభ ఇవ్వటం, అరుణ్ మిశ్రా గారికి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇవ్వటం, ఆయనకి జస్టిస్ లిబర్హాన్ గారికి ఎక్కడ వర్గీకరణ జడ్జిమెంట్ అయ్యాక బాబరీ మసీద్ కమిషన్ చైర్మన్గా ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తంగా భారతీయ వ్యవస్థల మీద, అత్యున్నత న్యాయ వ్యవస్థ మీద కింద వర్గాల ప్రజలకు నమ్మకం పోయింది. పై వర్గాలు కూడా అదే ఫీల్ అవుతామని ఈరోజు అది కేసు స్టేటస్ అయితే ఇప్పుడు మళ్ళా మేము ఆ కేసు అప్పీల్ కావటానికి ఆ రోజు మాకు మద్దతుగా ఉన్న నేషనల్ ఎస్సీ కమిషన్ ఇప్పుడు తటస్థంగా ఉంది. ఆ రోజు మాకు వ్యతిరేకంగా మా తరపున ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అప్పుడు నేషనల్ కమిషన్ కూడా వచ్చింది మాతో వ్యతిరేకించడానికి. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా రాకపోవచ్చు, అనుకూలంగా వెళ్ళొచ్చు, లేదా తటస్థంగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఆల్రెడీ తీర్మానం చేసి పంపించినాయి అక్కడ వర్గీకరణ మాకు అంగీకారమేనని. అప్పుడు బీజేపీ హయాంలోనే వాజ్పేయి టైం నుండి మేనకా గాంధీ వాళ్ళు మంత్రివర్గంగా అద్వానీ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడే ఆ హోమ్ డిపార్ట్మెంటు వర్గీకరణ చేయటానికి వీల్లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, మనం చేసే అవకాశం లేదని నివేదికలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, అదే బీజేపీ ప్రభుత్వం. అందుకని అవేమీ పరిశీలించకుండా ఇదేదో టేబుల్ ఐటెం లాగా, ఆంధ్ర తెలంగాణ ఐటెం లాగా తీసుకొచ్చి ముందు పెట్టేది ప్రైమ్ మినిస్టర్ గారు అనేస్తే ఇది జరిగిపోద్దనే భ్రమను కల్పించడం. మొన్న అయితే 17వ తేదీన బెంచ్ మీద విచారించాలి మా కేసుని యాక్చువల్గా, అయితే ఆ రోజు పోస్ట్ పోన్ అయింది. ఏబిసిడీలు ఇచ్చేస్తున్నారని ఎంఆర్పిఎస్ వాళ్ళు 50-60 మంది వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇచ్చేస్తుంది ఈరోజు అని ఇక్కడ చెప్పి ప్రజలందరికీ చెప్పి వాళ్ళ ఆర్గనైజేషన్కి చెప్పి, అంటే కేసు ఎంత అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుంది అనుకున్నా వాదనలు వినాలా, ప్రతివాదనలు వినాలా, అప్పుడు కదా తీర్పు చెప్పేది. ఇది సంబంధించిన డేటా, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు, దీంట్లో ఫండమెంటల్ రైట్స్, అట్లాగే ఆర్టికల్ 15, 15(4), 16(4), 338, 340, 341, ఈ మొత్తం 228 అన్ని అంశాలు, 225 సర్వీస్ మ్యాటర్స్, వెల్ఫేర్, పొలిటికల్ రీజన్స్, లాంగ్వేజ్, ఇన్ని రకాల అంశాలు దీంట్లో చర్చకు వస్తే దాదాపుగా 65 నుండి ఇప్పటి వరకు కూడా అనేక జడ్జిమెంట్లు అన్ని రాష్ట్రాలకు సంబంధించి, కేటగరైజేషన్ సంబంధించి, డీలర్ల అంశంలో, ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి హైట్ తగ్గించాలా వద్దా అనే అంశంలో, మెడికల్ సీట్లు వాళ్ళు హైట్ ఉంటారు, తక్కువ ఉంటారు మిగతా భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే, వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇవ్వాలా లేదా, ఒక 6 అంగుళాలు తగ్గించాలా లేదా, మిలిటరీకి పనికిరారు వాళ్ళు, పోలీసుకి పనికిరారు, ఉన్న కొలతల ప్రకారం, మరి వాళ్ళకి తగ్గించాలా లేదా అంటే తగ్గించాలని చెప్పింది. డీలర్ల విషయంలో మరి మెజారిటీ విషయంలో ఇక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడేమీ అది పనికిరాదు, వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు, ఉన్న ఎస్సీ అయినా లేని ఎస్సీ అయినా ఎస్సీలే ఎవడైనా పోటీ పడాల్సిందని ఇక్కడ నరసింహరావు కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. అట్లాగే అనేక రకాల సర్వీస్ మ్యాటర్స్లో రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ఈ కమిటీ పేరుతో భ్రమను కల్పించటమే. అయితే మేము కూడా ఇది మాదిక వ్యతిరేక ఉద్యమంగా ఎప్పుడు మాల మహాసభ 96 నుండి ఇప్పటి వరకు మేము నడపలేదు. సిద్ధాంతపరంగా ప్రభుత్వాలు చేసే అన్యాయాల మీద, సమస్యల మీద మేము పోరాడడం, అది మాదిగైనా మాలైనా మా ఇంట్రెస్ట్ కామన్ ఇంట్రెస్ట్.
ఓకే. బాధితుల పక్షాన్ని మా ప్రారంభమే కారంచేడు నుంచి మొదలైన మా సంఘం అడుగు ఆంధ్ర తెలంగాణ విషయంలో కూడా మేము నిజాయితీగానే డెమోక్రటిక్గా ఏ ఎంఆర్పిఎస్లు మాల మహానాడు సపోర్ట్ చేయనప్పుడు కేసీఆర్ బై ఎలక్షన్లో సిద్దిపేటలో పోటీ చేస్తే మేము తీర్మానం చేసి మద్దతు ఇచ్చి అక్కడ ఉన్న దుబ్బాక ఎన్ని దాంట్లో ఉన్నాయి ఇప్పుడు వెంకటరావుపేట దుబ్బాక ఆ మండలాలన్నీ మేము తిరిగి ప్రచారం చేసాం. స్వయాన కేసీఆర్ అడిగాడు మమ్మల్ని, ఆంధ్రావుడు నువ్వెట సపోర్ట్ చేస్తావని. ఇప్పుడు ఇది తెలంగాణ ఉద్యమం అనేది నువ్వు ప్రారంభించింది కాదు, ఎప్పుడు ఉండే ఉంది ఆ ఫీలింగ్స్ ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కనుక నువ్వు ఓడిపోతే తెలంగాణ ప్రజలే చీకొట్టారు, తెలంగాణ వాదం లేదు ఏం లేదని ఇక్కడ ప్రారంభంలో అణిచివేస్తారు. నువ్వు గెలిస్తే ప్రజల్లో ఈ డిమాండ్ ఉంది అనేది వాళ్ళ ఆశ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్పి అందుకోసం మేము సపోర్ట్ చేసాం అని చెప్పి తర్వాత ప్రభుత్వాలు వచ్చిన ప్రతి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి టైంలో మేము చేసిన మా సంఘంగా మేము అప్పీల్ చేసి సాధించింది. సైకిల్ యాత్రలో మేము మొత్తం రాష్ట్రం అంతా తిరిగేట హాస్టల్స్ పరిశీలన చేసాం. ఆడపిల్లల హాస్టళ్ళకి ఎక్కడ ప్రహరీ గోడలు ఎస్సీ ఎస్టీ ఆడపిల్లల హాస్టళ్ళకి పందులు కుక్కలు తాగుబోతోళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి చూసి వార్డులను అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ గోడలకి. అప్పుడు ఎస్టిమేట్ రాజశేఖర రెడ్డికి మేము చెప్పాక మా వేదిక మీద లలిత కళా తోరణంలో ప్రకటించాడు ఆయన, ఎంత అయితే అంత మేము ఇస్తాం కట్టిస్తామని. అట్లాగే కట్టించాడు. 110 కోట్లు ఎస్టిమేషన్ సోషల్ వెల్ఫేర్ ఇస్తే 150 కోట్లు ఇచ్చాడు ఆయన. అదే వేదిక మీద నుండి అప్పటి వరకు ఈ బియ్యం ఉండే హాస్టల్స్లో పంజాబ్ బియ్యం సప్లై చేసేవాడు. కడుపులు నొప్పితో చచ్చిపోతున్నారు పిల్లలు అంటే ఆంధ్ర రాష్ట్ర బియ్యమే ఇస్తాం, మన రాష్ట్రం బియ్యమే హాస్టల్కి సప్లై చేస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి లెట్రిన్కి 3,000 ఉండేది, సెప్టిక్ లెట్రిన్ కట్టుకోవాలంటే గవర్నమెంట్స్కి 3,000. దాన్ని మేము 7,000 చేయించాం. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 10,000 చేయించాం, దాన్ని చాలట్లేదని. అట్లా అనేది మెచ్చార్జీలు ఎవరు అడిగారు? మేము మా సంఘం అడిగింది. జనరల్గా ఎస్ఎఫ్ఐ వాళ్ళు వీళ్ళు విద్యార్థి సంఘాలు అడుగుతాయి. మేము అడిగితే అప్పుడు ఎంత చేశారంటే 270 నుండి 11 రూపాయలు 15 రూపాయలు పెంచారు రోజుకి. అప్పుడు చెప్పాము ఇదేందన్నా జైల్లో ఉన్న ఖైదీలకే ఎక్కువ ఇస్తున్నారు మా పిల్లలకంటే అంటే మరి వాళ్ళకి పెన్ రావట్లేదు వేయటానికి మీ సోషల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్కి. నేనే చేశాను, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన ఇది అంటే దాన్ని మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మళ్ళీ 1,250 వరకు పెంచుకొచ్చాం. అట్లా అనేక అంశాలు ఎస్సీ కార్పొరేషన్ గతంలోనే రద్దు చేయించాం, ఎన్ఎస్ఎఫ్డిసి రద్దు చేయించాం, బకాయిలు కట్టొద్దు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డబ్బులు చాలని 7,000 మళ్ళీ మేము పెంచిచ్చాం. సప్లైలో అన్ని సంఘాల పాత్ర ఉంది, ఒక ఎంఆర్పిఎస్ ఒకటి తప్ప. కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్జిఓలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, మాల సంఘాలు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అందరూ సప్లాన్ చట్టానికి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో సపోర్ట్ చేశారు. ఎక్కడ ఎంఆర్పిఎస్ ఒక వినతి పత్రం ఇవ్వాల, ఒక ఉద్యమంలో పాల్గొనాల, ఈ ప్రతిపాదనలు ఉండాలి అన్నది. కాకపోతే అప్పుడు దానిలో కూడా వర్గీకరణ పెట్టాలని క్లాజ్ పెట్టమన్నారు. క్లాజ్ పెట్టమని దాని మీద ఓటింగ్ జరిగింది అసెంబ్లీలో. నాగండ్ల మనోహర్ స్పీకర్ ఓటింగ్ జరిగితే మళ్ళా దాన్ని చట్టబద్ధంగా చట్టంలో పొందుపరచడానికి ఆయన అంటే కుదరదని చెప్పి ఓటింగ్ పెట్టి 7:30 గంటలప్పుడు ఆ చట్టం పాస్ చేశారు. అట్లా ఈ అన్నిటిలో అంటే ఇది మాలలకు సంబంధించిన అంశం కాదు. మాదిగా రాజకీయ న్యాయం జరిగినా మేము కేసీఆర్ తీసేప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బెల్లనాయక్ మేము వెళ్ళి కొట్లాడాము. ఎంఆర్పిఎస్ మాట్లాడిందా చెప్పండి? మాట్లాడాలా? మరి ఆయన మాదిగే కదా. రాజీవ్ గారు అప్పుడు ఆ రోజు సపోర్ట్ వెళ్ళిన ఆయన బీతిల్లిపోయారు మనిషి. ఆ దశలో మేము వెళ్ళి మేము అండున్నాం. మేమందరం మీకు అండగా, మన సంఘాలన్నీ అండగా ఉంటాయి, నిబ్బరంగా ఉండి భయపడకాక మేము సపోర్ట్ ఉంటామని ఆయనకు సపోర్ట్గా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టాం. బెల్లనాయక్కి మేము, వాళ్ళ ఎల్హెచ్పిఎస్ అట్లా అనేక అంశాలు, జనరల్ అంశాలు, పాలసీస్ విషయంలో, అట్రాసిటీస్ దగ్గర, అట్లాగే తెలంగాణ శాంతి యాత్ర మొత్తం మేము ముందుండే కంటే వెనకుండి మేము గద్దరన్నకి కాపలా ఉండి ఆయనకి ఏమేం కావాలో టయానికి మేము జయరాజ్కి గద్దరన్నకి మేము అందిస్తాం. తెలంగాణ మొత్తం ఆయన ప్రారంభం నుండి ముగింపు వరకే మేము ఉన్నాం. నైమ్ గ్యాంగ్ బెదిరింపులప్పుడు
నేను వెళ్ళి ఎవరు అందరూ ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఆయన ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు కవులు కళాకారులు మొత్తం వదిలేస్తే మేము దాదాపుగా 3 నెలల పాటు మెల్లయ్య నేను రోజు సాయంత్రం వెళ్ళి పడుకొని కాపలాగా డాబా మీద ఉండొచ్చు. అట్లా కాపాడుకున్నాం ఆయన. ఆ రోజు కూడా ఎవరు రాలేదు. ఎక్కడికి రాష్ట్రం దాటి బయటకు వెళ్ళాలన్నా మేము వెళ్ళాం తోడు ఆయన. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కానీ చర్చలప్పుడు ఎంఆర్పిఎస్ ఉందా, నక్సలైట్లు గవర్నమెంట్ చర్చలప్పుడు మేమే ఉన్నాం. మేమే అంబేద్కర్ వాల్యూమ్స్ అన్నీ సుధాకర్కి, గణేష్కి, ఈ మిత్రాకి వీళ్ళకి చదవండి, అధ్యయనం చేయండి అంబేద్కర్ని, ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు అని చెప్పి మేము ఆర్కేకి మేము ఆ వాల్యూమ్స్ అప్పుడు 9-10 వాల్యూమ్స్ ప్రింట్ అయింది. అందరికి 10 వాల్యూమ్స్ ఇచ్చాం. మేము ఒక డాక్యుమెంట్ ఇచ్చాం. ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీల పరిస్థితులు, స్థితిగతులు ఏంటి, కులాలు ఏంటి, వృత్తులు ఏంటి, ఆర్థికపరమైన అంశాలు ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, భూమి ఏ విధంగా పంచాలా, ఎవరికి పంచాలా, ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా ఎంత భూమి వచ్చింది, ఎంత వీరోభావ కమిటీకి దానం వచ్చింది, ఎన్ని లక్షల ఎకరాలు దీంట్లో కోర్టు వివాదాల్లో ఉంది, ఈ మొత్తం పంచడానికి సంబంధించిన డేటా మేము ఇచ్చాం. మాల మహాసభ ముఖ్యంగా డెమోక్రటిక్గా ఉన్నాం మేము. ఎక్కడ ప్రజాస్వామ్య విలువలకి రాజ్యాంగ హక్కుల హననం జరిగిందో అదే దానికోసం మేము వాళ్ళకి ఆ బాధితులకు అండగానే మేము నిలబడ్డాం. చర్చలకు క్రియాశీలకంగా ఉన్నాం. ఎన్కౌంటర్ల దగ్గరికి మేము వెళ్ళాం. ఎవరు రాకపోతే మేము మా సంఘం ఒక్కటే, మిగతా అమరవీరుల బంధుమిత్రుల కమిటీ వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళతో మేమే వెళ్ళాం సపోర్ట్గా. అంటే అక్కడ మేము అండగా ఉన్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే మాలలు ముఖ్యంగా ఎవరి మీద అపవాదులు నిందలు వేయలేదు, దోచుకోలేదు, ఏ హక్కులు కూడా. ఇప్పుడు చూసుకుంటే మాదిగలే అన్ని స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా లబ్ధిదారులుగా ఉన్నారు. అయినా మేము ఆ పరిణామాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా వంతు కూడా మా ప్రజల వంతు ఏదో ఒక రోజు రావాలి. దళిత బంధు అనివార్యంగా మా వరకే వచ్చింది. ఎందుకంటే అందరూ అయిపోయినప్పుడు తర్వాత మిగిలేదు మేమే కదా. ఈ ఒకటికి దళిత బంధు ఒక ఉద్యోగం ఒకసారి చేస్తారు సార్, రెండోసారి రెండో ఉద్యోగం చేయటానికి లేదు కదా. ఏదో ఒక రోజు మా వాళ్ళ వంతు వస్తుంది. మన నుండి మన షెడ్యూల్ కులాల సమాజం నుండి ఒకళ్ళు ఈ బానిసత్వం నుండి ఈ అణచివేత నుండి ముందుకెళ్ళారని చూసామే తప్ప వాళ్ళు మాల మాదిగా రెల్లియా బైండ్లు అనేది చూడాల. ఏ మాల చూడడం, మాదిగలు కూడా చూడలేదు పాపం. మాదిగ సమాజాన్ని ప్రజల్ని మేము అంటలేదు అట్లా. మాదిగ నాయకత్వం, ఉద్యమ నాయకులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు వాళ్ళని మానవత్వం ఉన్న మాదిగల నిండా విషము నింపి పెట్టారు. ఆ విషయం దోపిడీకి వ్యతిరేకంగా కాదు, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాదు, అణచివేతకు వ్యతిరేకంగా కాదు, మాలలకు వ్యతిరేకంగా, అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా. అందుకే మాలవాదం, అంబేద్కర్ వాదం, ఎంఆర్పిఎస్ వాదం, మాదిగ వాదం అంటలేదు, ఎంఆర్పిఎస్ వాదం మనువాదం. ఆ పరిణామాలు మీరు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బహిరంగంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు అదే ప్రజలు, వంచబడ్డ ప్రజలు మోసాన్ని తెలుసుకొని ఈ రాజకీయ పార్టీల ఈ నాయకుల మోసాలు తెలుసుకొని వాటిని బద్దలు కొట్టి ఒకటయ్యే రోజు అయితే తప్పకుండా ఉంది. అది భవిష్యత్తులో ఉంటుంది. ఈ దేశానికి కూడా అంబేద్కర్ ఆలోచించే ఆ థాట్ తోటి అది వస్తుంది. అది ఉన్న రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఫలాలు, ఈక్వల్ జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, రాజ్యాంగంలో చెప్పినట్టు సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రటీ మొత్తం. ఎందుకంటే ఇక్కడ ఈ పథకాల ద్వారా కాదండి భారతదేశం నిలబడింది. మా పీఠికలు ఏదైతే చెప్పారు, ఏదైతే సర్వసత్వాక, ప్రజాస్వామిక, సోషలిస్ట్, లౌకిక రాజ్యం, ఇది గణతంత్ర రాజ్యం. ఏమి ఆ రాజ్యం హామీ ఇచ్చింది? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్. ఈ పునాదుల మీద భారతదేశం ఉంది. ఈ పునాదుల మీదే భారతదేశ ప్రజలు. అందుకని అందుకే కులాన్ని కానీ మతాన్ని కానీ కులరహిత, మతరహిత చెప్పింది రాజ్యాంగం. కాకపోతే అనివార్యంగా కొన్ని అణచబడ్డ వర్గాలకి రాజ్యాంగం ద్వారా
సోషల్ జస్టిస్ ఎక్కడి నుంచి వచ్చింది? పీఠికలో ఉన్న జస్టిస్ నుండే వచ్చింది అది. ఒక సోషల్ జస్టిస్ అంటే ఒక ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేదా? వృద్ధులు, వికలాంగులు, స్త్రీలు, పిల్లలు వాళ్ళందరికీ కలిగించే అదనపు సౌకర్యాలు జస్టిస్లో భాగమైన సోషల్ జస్టిస్ నుండే వస్తాయి. అట్లాగే ఈ మైనారిటీలకు ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ దాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదు. తోటి సోదరుడు అందుకున్నాడని కాకుండా ఇంకా మెరుగైన ఫలితాల కోసం అందరం కలిసి కొట్లాడాలి. అంతిమంగా చట్టసభల ద్వారా అంటే రాజకీయ అధికారం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, బోధించినట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి, పాలితులుగా ఉండకూడదు. నా ప్రజలు పాలకులుగా ఉన్న రోజే ఈ భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, సోషలిజం నిలబడతాయి అని చెప్పాడు. దాన్ని ఆచరించే క్రమంలో భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలతోటి, పీడిత వర్గాలన్నిటితోటి, బహుజన వర్గాల కులాలన్నిటితో కూడా మేము కలిసి ప్రయాణం చేయటానికి తప్పిదాలున్నా, లోపాలున్నా, ఒక్కొక్కసారి కొన్ని అభ్యంతరాలున్నా ఈ విస్తృతమైన ఎజెండా ముందు అవసరమైతే మేము తగ్గి మిగతా వాళ్ళని మోయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. జై భీమ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈరోజు మరళి వెంకట్రావు గారు మనతో మాట్లాడిన విషయాల ప్రకారం చూసినట్లయితే ఈరోజు బీజేపీ మళ్ళీ ఎంఆర్పిఎస్ని అడ్డగా పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి ఆయన ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ బీజేపీ పాగా వేయాలని ప్రయత్నం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో చేసినా కూడా ఆంధ్రప్రదేశ్కి 1% కూడా ఓటు లేదు. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో అలాంటి అవకాశమే లేదు. ఇక్కడ బీజేపీ కుట్రలు వేసింది కానీ కుదరలేదు. అయితే ఆ తర్వాత వేసిన కమిటీ కూడా ఎక్కడ కూడా మరి వర్గీకరణ సంబంధించింది కాదు. అది కేవలం అందులో ఉన్నటువంటి ఎస్సీ కులంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన విషయంలో వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఏమేం చేయాలనే విషయంలో మాత్రమే కమిటీ వేసారు. అది వర్గీకరణ కోసం కాదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో బీజేపీ ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గాలన్నింటినీ కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో మనం చూస్తూనే ఉందాం. తప్పకుండా మరి ఇలాంటి ఎన్నో విషయాలను మేము తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.